ఓకేనా. హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజంగా మొట్టమొదటిగా ఎక్కువ మాట్లాడుతుంది భువనగిరి ఎస్సీ హాస్టల్ గురించి. భువనగిరి ఎస్సీ హాస్టల్లో 2 అమ్మాయిలు అనుమానాస్పదంగా చనిపోయారు. అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ భువనగిరి ప్రజలు ధర్నాలు రాస్తారోకోలు ఎన్నో చేసిర్రు. అసలు అమ్మాయిలు ఎట్లా చనిపోయారు? పోలీసులు ఏమో అనుమానాస్పదం అంటారు, వాళ్ళే సూసైడ్ చేసుకుని చెప్తారు. కానీ దీని వెనుక చాలా కుట్ర దాగి ఉందని చెప్పేసి మేము అంటున్నాము. ఎందుకంటే 2 అమ్మాయిలు వాళ్ళు ఎంతో కలివిడిగా ఎస్సీ హాస్టల్లో ఉంటున్నారు. ఒక అమ్మాయి భవ్య అయితే, ఒక అమ్మాయి వైష్ణవి రజక. అంటే 2 అమ్మాయిలు ఎంతో కలిసిమెలిసి ఉంటుండే ఇట్లాంటి వారు చనిపోయారంటే అక్కడ ఎవరు నమ్ముతలేరు. ఎందుకంటే భవ్య అనే అమ్మాయి నిజంగా ఒక ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ. అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఉద్యమ భావాలు ఉన్నాయి. అంటే ఆమె చనిపోదు, గట్టిగా ఒక మోరాయిలు అక్కడ మాట్లాడే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి చనిపోయిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఉన్న హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా నమ్ముతలేరు. ఇక్కడ ఏమంటున్నామంటే మేము, అయ్యా రేవంత్ రెడ్డి సారు, ఒక్కసారి దీని మీద ఫోకస్ పెట్టండి. 4 రోజులుగా, అంటే ఇంచుమించు 24 రోజులుగా మేము ధర్నాలు చేస్తున్నాం, రాస్తారోకోలు చేస్తున్నాం, ప్రెస్ మీట్లు పెడుతున్నాం, ఎన్నో రకాలుగా మేము చేస్తున్నా కూడా కనీసం మీకు ఈ రాష్ట్రంలో తెలంగాణలో మార్పు రావాలనుకున్నాం. మేము ఇట్లాంటి మార్పు రావాలనుకున్నామా? మేము మార్పు అంటే అమ్మాయిలని చంపాలి అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు రక్షణ లేదా? వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా? అంటే ఇట్లాంటి మార్పు మేము కోరుకుంది. దయచేసి రేవంత్ అన్న, మీకు మంచి పేరుంది, ఈ అమ్మాయిలకు న్యాయం చేయండి. మేము ఏమడుతున్నాం? మీ ఆస్తులు అడతలేము, అంతస్తులు అడతలేము. భవ్య వైష్ణవి ఎట్లా చనిపోయారు, వాళ్ళకి న్యాయం చేయండి అయ్యా. అక్కడ పోలీసులు కూడా ఇది సూసైడ్ చేసుకుని వాళ్ళంతా వాళ్ళే అని చెప్తుర్రు. అక్కడ హాస్టల్లో 2 ఫ్యాన్ల కంట వాళ్ళు 2 ఎవరైనా చనిపోతారా అండి? అసలు చనిపోవడానికే ఎక్కువ ధైర్యం కావాలి. ఈ భూమి మీద ఏమైనా చేయాలంటే అసలు చనిపోవడానికి ఎక్కువ ధైర్యం కావాలి. అందులో 10th క్లాస్ పిల్లలు చనిపోతారా? ఒకవేళ చనిపోయారు అనుకుందాం, మీ ప్రకారము సూసైడ్ చేసుకుని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఎవిడెన్స్ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ శవాలను చూస్తా అంటే కూడా చూడనీయకపోతే బలవంతంగా తర్వాత పోలీసులు చూపించారు. మీకు చూపిస్తా చూడండి. భవ్య వైష్ణవి చనిపోయి వాళ్ళంతా వాళ్ళు సూసైడ్ చేసుకుని అంటారు. కానీ ఇక్కడ అమ్మాయి గాయాలు చూడండి. చనిపోతే ఇగో చూడండి, ముఖం మీద కాట్లున్నాయి. ఒక నిమిషం. అయ్యో, వీపు బ్యాక్ సైడ్ దెబ్బలు ఉన్నాయి. వాళ్ళు చాలా ఘోరంగా హింసించారు బిడ్డలని. ఇక చూడండి, ఇవన్నీ కొరికిన కాట్లు ఉన్నాయి. అన్న రేవంత్ అన్న, మీరు ఒకసారి దీన్ని పట్టించుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి మీరే కాబట్టి మీరు మహిళలకు రక్షణ కల్పించండి. మేము ఏమడుగుతున్నాం మిమ్మల్ని? ఇక చూడండి, అన్ని కాట్లు. వాళ్ళ తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోండి అన్న. చెట్టంతా బిడ్డ కోల్పోయారు, 2 చెట్టంతా బిడ్డను కోల్పోయారు. ఇక చూడండి, నేను అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఎస్సీ బిడ్డలు ప్రజలు కూడా స్పందించండి అయ్యా. మీరు స్పందించకపోతే మీ ఇంట్లోకి వచ్చి దాడి చేస్తారు, మీ బిడ్డలు ఎత్తుకోపోతారు, మీ పిల్లలు ఎత్తుకోపోతారు. స్పందించరా అయ్యా? అరే ప్రతిపక్షాలు కూడా ఏడున్నాయ్యా? చనిపోయింది, ఏదో వచ్చినాము, రాజకీయం చేసినాము, వెళ్ళిపోయామేనా? వాళ్ళకి న్యాయం చేయొద్దా? ప్రతిపక్షాలకు కూడా బాధ్యత లేదా? అయ్యా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడే ఇట్లాంటి వారి గురించి. మా బీసీ బిడ్డలకు ఎస్సీ బిడ్డలకు రక్షణ లేదా? మేము న్యాయం చేయలేమని చెప్తున్నారా? ఇంత ఘోరంగా చంపిర్రు. వీళ్ళంట సూసైడ్ చేసుకుని చెప్పేసి మీరు కేసు ఫైల్ చేస్తే ఎట్లయితుంది? ఇంత దౌర్భాగ్యమా రాష్ట్రంలో? అక్క సీతక్క, మీ జిల్లా వరంగల్ జిల్లా పోతుంటే సైడ్ అనే పక్కనే ఉంటుంది అక్క హాస్టల్. ఇంతవరకు రాలే. కుండ సూర్యకమ్మ, ఒక్కసారి వెళ్ళి చూడండి. ఒక ఆడపిల్లల బాధ మీకు తెలియదా? మీరు మంత్రులు, తెలంగాణలో మహిళా మంత్రులు, ఒక మహిళల మీద దాడి జరిగితే మీరు పోకపోతే ఇట్లాంటివి జరిగితే ఎట్లా? ఇది ఒక్క దగ్గరే కాదు,
రాష్ట్రంలో ఎస్సీ గురుకులాలలో కానీ ఇక్కడ కానీ ఎన్నో అఘాయితాలు జరుగుతున్నాయి, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ఎవరైతే వార్డెన్ శైలజారెడ్డి అంట, శైలజారెడ్డి మీద, అదేవిధంగా ఆటో నడుపుతున్న అంజనేయులు, వీళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రులు అనుమానం చెప్పిర్రు. అదేవిధంగా అక్కడ వంట మనుషులు రాత్రిపూట ఎస్సీ హాస్టల్కు ఎవరో మొగోళ్ళు వస్తున్నారంట. ఏం చేస్తుంది ప్రభుత్వం? సరే, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కావచ్చు, మీరు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు కదా, మీరు న్యాయం చేయొచ్చు కదా, వెంటనే విచారణ జరిపించవచ్చు కదా, న్యాయం చేయండి అయ్యా. ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. అక్కడ ఎవరైతే ఈ తల్లిదండ్రులు కానీ ప్రజా సంఘాలు కానీ అందరు ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా పిల్లలను చంపినట్టుగానే ఆధారాలు కనబడుతున్నాయి, వాళ్ళు సూసైడ్ చేసుకోలేదు, దయచేసి దీని మీద సిట్టింగ్ చర్చతోటి విచారణ జరపాలని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం, బీసీ సంఘం, ప్రజా సంఘాల తరఫున ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరిగే వారికి మా వంతుగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద అందరూ మాట్లాడాలి. ప్రజలు మాట్లాడకపోతే రేపు పొద్దున నీ ఇంట్లో జరుగుతుంది, ఎవడొస్తాడు? ఇష్టరాజ్యం అయిపోతుంది. దయచేసి గమనిస్తారని చెప్పి కోరుకుంటూ భవ్య వైష్ణవీలకి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. గంగుల మధు యాదవ్ ఈరోజు తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొన్ని పోస్టులు జిల్లాల వారీగా అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కత్ర శ్రీనివాస్ యాదవ్ గారిని, అదేవిధంగా రాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్గా గుండెపైన మహేష్ యాదవ్ గారికి, అదేవిధంగా మా స్వామి యాదవ్ గారు గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వంశీ యాదవ్ గారిని పద్దెనగర్ డివిజన్ నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాదవ్కి ఎక్కడ అన్యాయం జరిగినా, యాదవ్ సంబంధించిన విషయాలు ఏదైనా కూడా మేము ప్రతి ఒక్కరం ఐక్యబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ఇది ఇక్కడ ఏంటంటే పల్లె నుంచి పట్టణం నుంచి పల్లె దాకా తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం ఐక్యతను చాటాలి, ప్రతి ఒక్కరికి కలుపుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం అదేవిధంగా యాదవ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాదవుల ఐక్య కార్యాచరణ సంఘాల కార్యాచరణ అధ్యక్షతన ఈ నెల 11 జరగబోయే, అంటే ఆగస్టు 11 జరగబోయే యాదవ్ యుద్ధభేరి మేము వేలాదిగా తల్లి వస్తామని చెప్పేసి మా యాదవ్ యువత అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో ఈ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మా రాష్ట్ర నాయకులు సాదా బాలరాజ్ యాదవ్ గారు, అదేవిధంగా మా ఇంకొక ముఖ్య నాయకులు బిలివేని మల్లేష్ యాదవ్ గారు, అదేవిధంగా వల్ల నాగరాజ్ యాదవ్ గారు, అదేవిధంగా కత్ర శ్రీనివాస్ యాదవ్ గారు, వీళ్ళందరం కూడా మేము ముందుకు పోవాలని నిర్ణయం చేయడం జరిగింది. ఖచ్చితంగా యాదవ్ ఉద్యమని మేము విజయవంతం చేస్తాం. ఈ యాదవ్ ఉద్యమం గురించి ముఖ్య విషయాలు చెప్పాలదలుచుకుంటే, ఈరోజు మనం యాదవులం ఇక్కడ ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, మన శత్రువు ఎవరు, మన మిత్రువు ఎవరు, ఈ విషయాన్ని తెలుసుకునే విధంగా మనం యాదవ్ యువతను చైతన్యం చేయాలని చెప్పేసి మేము ముందుకు నడవడం జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో 18 నుంచి 20% ఉన్నాం. మన జనాభా ప్రతిపాదన ఎమ్మెల్యేలు ఉన్నారా? రాజ్యాధికారంలో మన వాటా ఉందా? లేదు. ఎక్కడ కూడా మనకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా స్థానిక ఏదైతే నామినేటెడ్ పోస్టులో కూడా మనకు అన్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే మనోళ్ళు ఉంటారో రాజ్యాధికారంలో అప్పుడు మనకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశం మనందరికీ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా యాదవులకు అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు, అన్ని పార్టీలు మా యొక్క నాయకులను మేము ముందు తీసుకొస్తున్నాం. అన్ని పార్టీల నాయకులను ముందు తీసుకొచ్చి ఈ 22 మంది ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా కేటాయించాలి ఈ ఎన్నికల్లో. అదేవిధంగా ఎంపీ సీట్లు 5 ఎంపీ సీట్లు కేటాయించాలి, 2 లోక్సభ సీట్లు కేటాయించాలి, అదేవిధంగా 7 ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలి. అది కాకుండా ఇక్కడైతే మాకు గతంలో ఎస్ఐటీ రిజర్వేషన్ ఉండే, నేటికి మేము విద్యాపరంగా వెనుకబడ్డాం. మాకు గొర్రెలు బర్రెలు కాదు. సరే, చదువుకునే వాళ్ళకి ఒక మంచి ఉద్దేశంతో గొర్రెలు ఇస్తే మేము ఆహ్వానిస్తాం. కానీ ఎవరైతే చదువుకునే యువత ఉందో ఆ చదువుకునే యువతకు విద్యా అవకాశాలు కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి. సో మా వాళ్ళు చదువుకున్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే రిజర్వేషన్ అనేది లేకపోవడం వల్ల, బీసీటీ కేటగిరీ ఉండడం వల్ల, మాకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు వెనుకబడతామని చెబుతున్నాం. సో వీటిలో కూడా మాకు ఎస్ఆర్టీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఇది ఒక పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము రాష్ట్రంలో అనేక మంది ఉన్నాం, 18% ఉన్నాం. కాబట్టి బడ్జెట్లో, అసెంబ్లీ బడ్జెట్లో మాకు ఎందుకు కేటాయిస్తలేరు మా వాటా? మాకు 18 నుంచి 20% అసెంబ్లీ బడ్జెట్లో ప్రతి సంవత్సరం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఇంకా ఎన్నో రకాలుగా మేము నష్టపోతున్నాం. వాటన్నిటి పరంగా కూడా మేము న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో యాదవ్లు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ యాదవ్ల డామినేషన్ కూడా చాలా ఉంటుంది. కానీ రాజకీయంగా వచ్చేసరికి ఏముంది,
లేదు. అంటే హైదరాబాద్ యాదవులకు మాకు ఏమి ఒరగలేదు ఈ ప్రభుత్వం ద్వారా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా కానీ. మేము అందరినీ ప్రశ్నిస్తున్నాం, పార్టీలకు ఖచ్చితంగా ఎవరిని అన్నికి లేదు. సో మాకు కూడా హైదరాబాద్ యాదవుల గురించి కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఎక్కడైతే ఈ యాదవ్ సంఘాలు కూడా కలిసి ఉండడం అనేది ఈ 13న మేము అందరం విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై యాదవ్, జై యాదవ్, జై జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి, యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి. ఎంతమంది విద్యార్థులంతా ఇక్కడ కూర్చున్నారు, అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరి ఉద్దేశం ఒకటే, సదరులో దున్నపోతులు ఆడిస్తాం అవసరమైతే. ఇక్కడ వినడం మీరు చూడగానే అర్థమైపోయింది యుద్ధ పీరియడ్. ఇంతవరకు అధికారంలో రావడానికి యాదవులు చాలా నీతి నిజాయితీగా ఉంటూ మనం సపోర్ట్ చేస్తారని నమ్మకానికి మారు పేరు అని మనల్ని పక్కన పెట్టుకొని మనకి నామం పెట్టి కొన్ని పార్టీలకి ఈ యుద్ధ పేరు రోధించబోతున్నాం. ఆగస్టు 13వ తారీఖున ఈసారి మమ్మల్ని పక్కన పెట్టుకొని మీరు గెలవాలని, మమ్మల్ని తొక్కాలని చూస్తే బిడ్డ మంచిగా ఉండదు. ఖచ్చితంగా మేమందరం తొక్కిపెట్టి నాటిస్తామంటారు సామెత. అది చేయడానికి యుద్ధ పేరు ఢంకా మోగిస్తున్నాం. ఈ 13వ తారీఖున ఆగస్టు 13, రాబోయే ఆగస్టు 13 యాదవులు సత్తా చూపిస్తారు. మీ అందరి గుండెలో రైలు పరిగెట్టిస్తారు అన్నది ఖచ్చితంగా మొక్కి గొప్పడిస్తూ చెప్తూ, వీరి ప్రతి ఒక్క యాదవ సోదరుడు యదువంశీయుడు కూడా ఖచ్చితంగా రావాల్సిందే. నీకెవరు బొట్టు పెట్టరు, నీకెవరు తెలియదు, ఖచ్చితంగా రా. అంటే తెలుసుకో రా. ఎందుకంటే నీ యుద్ధం చేయి. శ్రీకృష్ణుడు యుద్ధం చేయడం నేర్పిస్తాడు, యుద్ధం చేయడు. కానీ మా చలకాల వెంకట యాదవ్ గారు కృష్ణ పరమాత్మ పాత్రని ఎవరు చెప్పినట్టు నిజంగా ఆయన నడిపిస్తుంటారు ముందుకి అందరినీ. ఆయన మాత్రం వెనకుంటారు. 24 సంఘాలు ఒకేసారి ఏకతాటికి తీసుకొస్తున్నారంటే ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. బట్ అందరూ ఉద్దేశం ఒకటే, రాజ్యాధికారం మా వాట మాకు ఇవ్వండి. మేమే తప్పడుతున్నాం, కరెక్టే అడుగుతున్నాం కదా, మా వాట మాకు ఎదిగారు, ఇదే మా వాట అందరినీ. కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందే, ప్రతి ఒక్క సంఘం రావాల్సిందే. మనందరం కలిస్తే ఒక గట్టి పూజ చేస్తారు. అది ఒక మోపుల తయారీ అన్ని గడ్డి పురుషులు కలిసి గట్టిగా తాడులో పేరితే దాని కూడా కష్టం. సో మనకు కావాల్సింది ఏంటో మనం తీసుకోవాలంటే యుద్ధ పేరులో చూపిద్దాం మన సత్తా. ప్రతి ఒక్కరు ఈరోజు వచ్చిన వారందరికీ, రాబోతున్న వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. మెదక్ జిల్లా మాజీ చైర్మన్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గారు పుల్లి యాదవ్ గారు. యుద్ధాంతుల అధ్యక్షుడు సరకాని వెంకయ్య గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదవ కుల బంధువులందరికీ, పత్రికా సోదరులకి, ఆగస్టు 13న జరిగే యుద్ధ కార్యక్రమం అన్ని సంఘాలను ఒక వేదిక మీద తీసుకొచ్చి కలిసి ఉంటే బలపెడతాం, విడిపోతే పడిపోతాం. అందరం కూడా యాదవుల హక్కు కోసం, వాటా కోసం పోరాటం చేస్తున్న సంఘాలన్నింటినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చి 13న జరిగే యుద్ధ కార్యక్రమంలో అందరు యాదవులు వాళ్ళ వంతుగా పాల్గొని, ఇది మన సమావేశం. ఈ సమావేశం ఉద్దేశం ఏంది? యాదవులకు జరుగుతున్న అన్యాయంలో చట్టసభలో కావచ్చు, రాజకీయం కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్ని రంగాల్లో జరుగుతున్న వాళ్ళ హక్కుల కోసం పోరాటే యుద్ధం కాబట్టి అందరూ కూడా పాల్గొనాలి. పాల్గొనే విధంగా వాళ్ళ స్థాయిలో అక్కడికి మొబిలైజేషన్ కూడా తీసుకురావాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఇంకా పత్రికల ద్వారా ఇంకా కానీ వాట్సాప్ ద్వారా అందరికి తెలియజేసి ఆ సభను విజయవంతం చేయడానికి ఎవరి వంతు వారు పూర్తి చేస్తూ ఈ సభ ఏర్పాటు చేస్తున్న వాళ్ళందరూ కూడా మరొకసారి విద్యావంతుల వేదిక కూడా మనస్ఫూర్తిగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా యుద్ధమైన అందరం కృషిగా విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ అవకాశం కల్పించిన విద్యార్థులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు, కుటుంబాలందరికీ కూడా శనార్థి తెలియజేస్తూ కూర్చున్నాం. నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా DCFS చైర్మన్ గుంటె జానయ్య గారు. విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా యాదవ జాతిని
జాగ్రత్తపరుస్తూ ఈ యాదవులు ఉన్నటువంటి శాతానికి ఇక్కడ మనం పొందుతున్నటువంటి లబ్ధికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి యాదవులందరినీ కూడా యాదవ విద్యావంతుల ఐక్యవేదిక ద్వారా ఏకం చేస్తూ రేపు ఆగస్టు 11వ తారీఖున తలపెట్టినటువంటి యాదవ యుద్ధపై విజయవంతం చేయాలనేటటువంటి ఆలోచనతో ఈనాడు ఈ యొక్క ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశ అధ్యక్షుడు అన్న చరకాని వెంకట యాదవ్ గారికి, అదేవిధంగా మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పెద్దలు మురళీ యాదవ్ గారికి, సోదరి కరాటే కళ్యాణి గారికి, అదేవిధంగా వేదిక మీద నిలబడినటువంటి యాదవ కుటుంబ సభ్యులందరికీ, వేదిక ముందు నిలబడినటువంటి మిత్రులకు, పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరు నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవంగా చరకాని వెంకట యాదవ్ గారు ఒక రకంగా విజయవంతమైనది చెప్పుకోవచ్చు. యుద్ధపై జరగక ముందే వివిధ రాజకీయ పార్టీలు ప్రకంపనలు స్టార్ట్ అయిన దానికి ఎగ్జాంపుల్ నిన్న కాక మన మేము రెడ్డం లేకుంటే ఏ పార్టీలో అయినా రెండు లేకపోతే మనోడ లేదనేటటువంటి మాట్లాడినటువంటి వ్యక్తే ప్రతి పార్లమెంట్లో ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలనేటటువంటి మాట్లాడేటటువంటి స్థాయికి తీసుకురావడానికి కారణం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని కుల సంఘాలు కూడా ఈనాడు చైతన్యవంతులై నా యొక్క కులాల్లో ఉండబడినటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ మనం ఎంతో మనకంతా అనేటువంటి నినాదాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వినిపిస్తున్నటువంటి పరిస్థితి విధంగా చూస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 30% 40% ఆ ఇచ్చే వాళ్ళు ఎవరైనా అంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క జనాభా శాతం ఎంత దాని మీద మనందరం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అమ్మాయిని అడగని పెట్టదనేటటువంటి నానిది మనందరూ కూడా తెలుసు. తెలంగాణ ప్రజలందరూ కూడా వాడుక భాషలో ఎక్కువ సందర్భాల్లో ఉపయోగించేటటువంటి పనులు. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనం అభివృద్ధి చెందాలంటే మరి ఆంధ్ర పాలకుల నుండి విముక్తి జరిగింది తప్ప ఈ రాష్ట్రంలో మనవడ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య వర్గాలు అభివృద్ధి చెందాలనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి మనం మరి ఆనాడు ఆ యొక్క వాదాన్ని ఎత్తుకున్నటువంటి పెద్దలందరికీ మరి సపోర్ట్గా చేసి అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు అందరూ కూడా ఏకదాటిపై వచ్చి మరి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉంది. మరి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఉండబడినటువంటి అన్ని కులాలకు సమానమైనటువంటి వాటా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు మరి అందుతుందనేటటువంటి దాని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలాంటి ఆలోచన చేస్తూ మరి ఆ జాతులని జాగృతం చేసేటటువంటి విద్యావంతులు ఏర్పాటు చేసేటటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి బాధ్యత మా పైన కూడా ఉంది అనేటటువంటి వాస్తవాన్ని గమనించి నాడు మరి వారికి చేదోడువాదులుగా మనం నిలుస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వాళ్ళెవరు వచ్చి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మన ప్రజల్ని, మన జాతిని మనం ఏకం చేసినట్టయితే, మన జాతిని మనం ఐక్యం చేసినట్టయితే మరి అవన్నీ కూడా మన ఇంటి ముందుకి నడుచుకుని వచ్చేటటువంటి మరి రోజులు ఎంతో దూరం లేవనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ వేదిక ద్వారా మరి ఒక యాదవ జాతికి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అడుగునే స్థాయి నుంచి శాసించేటటువంటి స్థాయికి పోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే మరి ఇక్కడ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఇక రాదు అని డిసైడ్ అయినటువంటి సందర్భంలో మరి అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తులు మనం మరి మన కులాల వారిగా మన వాటాన్ని సాధించుకోవాలి. మరి సాధించుకునే క్రమంలో మరి నాడు రాబోయేటటువంటి ఎన్నికలు మరి మనకు అంటే మన ముందున్నటువంటి టార్గెట్గా మనం డిసైడ్ కావాలి. మనకు మనం అవుతూ మన పక్కన ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి మనం అందరం ఒకటై మరి ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ రాజకీయ పార్టీ చూసినా బీసీ 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 అనేటటువంటి వాదాన్ని మరి
ఈనాడు ఎత్తుకుంటున్నారంటే మరి మనలో వచ్చినటువంటి ఐక్యతగా మనందరం గుర్తించి ఇంకా బలంగా మరి రేపు ఆగస్టు 11న ఏదైతే యాదవ ఇంటర్వ్యూ ఉందో మరి అన్ని ప్రాంతాల నుండి ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇది మనల్ని మనం నిలబెట్టుకునేటటువంటి సమావేశం కాబట్టి స్వచ్ఛందంగా తరలి రావాలని సందర్భంగా పిలుపునిస్తూ మరి యొక్క ఇంత గొప్ప కార్యక్రమాన్ని మరి ఈ ప్రాంతంలో ఎవరికి వారుగా సంఘాలు పెట్టుకుని ఎవరి అవసరం కోసం వాళ్ళు పనిచేసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క యాదవ జాతిలో ఉన్నటువంటి సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి మరి యాదవ విద్యావంతుల వేదిక ద్వారా ఒక గొప్ప మెసేజ్ ని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి యాదవ విద్యావంతులందరూ వేదిక పనిచేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి యాదవ ఇంటర్వ్యూని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తామని. చెప్పేసా అందరికీ నమస్కారం. ఆగస్టు 13న హైదరాబాద్ లో జరిగేటటువంటి యాదవ యుద్ధ సభ సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఈరోజు సోమవారం ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్నందుకు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విలువగానే వచ్చినటువంటి ప్రజలు నల్గొండ ఉమ్మడి జిల్లా DCMS చైర్మన్ జానయ్య గారు, అదేవిధంగా మాజీ మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ ప్రస్తుత నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ గారు, అదేవిధంగా సినిమా యాక్టర్ కల్చరల్ లీడర్ మా అధ్యక్షురాలైనటువంటి తలగడ కళ్యాణ్ గారు, అంటే పగడాల కళ్యాణ్ గారు, ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల కాపరుల సంక్షేమ సహకార సంఘం చైర్మన్ పూజమైన శ్రీయ యాదవ్ గారు, అదేవిధంగా సారం బాలరావు గారు, తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం, అదేవిధంగా రాఘవ్ సతీష్ గారు, యాదవ్ జాగృతి సంఘం అధ్యక్షులు, పేరు రామచంద్ర యాదవ్ గారు, యాదవ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఆర్ఎన్ గౌతమ్ గారు, యాదవ్ వాహిని చైర్మన్, అదేవిధంగా మేఘా లలిత గారు, కార్పొరేటర్ ఉద్యా చైర్మన్, అదేవిధంగా అయోధ్య యాదవ్ గారు, యాదవ్ సంఘం నాయకులు, సమతా యాదవ్ గారు, మంజులత యాదవ్ గారు, సైదుల్ యాదవ్ గారు, హరికృష్ణ యాదవ్ గారు, శేషు యాదవ్ గారు, సైదుల్ యాదవ్ గారు, మల్లేష్ గారు, గంగుల మధు గారు, శ్రీనివాస్ గారు, మల్లేశ్వర గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, కింద ఉన్నటువంటి మా ఆర్గనైజింగ్ సెక్రటరీలు వచ్చిన రచయిత విద్యార్థి నాయకుడు భారీ అశోక్ ఏడుగురు రావాల్సిన అట్లనే బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరమీన విజయ్ యాదవ్ గారు, జనార్దన్ యాదవ్ గారు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ గారు, బీఎస్పీ నాయకుడు కనపడకుండా కూర్చొని ఎవరు ఉంటారంటే ప్రెసిడెంటే ఇంకొక సంవత్సరం ప్రెసిడెంట్ అంటే చేయదు మనం ప్రెసిడెంటే కాబట్టి అందరూ బయట మాట్లాడితే అందరూ కరెక్ట్ బహుశా అందరూ వచ్చారు, అందరూ కూడా మాట్లాడుతున్నామని అర్థమైంది. మీ అందరికీ వచ్చినాం, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా ఆగస్టు 11న హైదరాబాద్లో యాదవ యుద్ధ సభ నిర్వహించాలని యాదవ విద్యావంతుల వేదిక నిర్ణయించుకొని యాదవ విద్యావంతుల వేదిక పక్షాన వివిధ యాదవ సంఘాలను అన్నింటినీ కూడా పిలిచి అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒకటే మాట మీద ఒకటే వాయిస్ తోని మనందరం కామన్ ఏజెండా ఏదైతే ఉన్నదో, కామన్ అంశాలు ఏవైతే ఉన్నాయో అందరం కలిసి ఈ సభను విజయవంతం చేయాలి. ఈ కామన్ అంశాలన్నింటి కూడా మనకు ఏకీభావం ఉన్నది కాబట్టి అందరం కలిసి సభ చేద్దామని 24 సంఘాలలో అనుకున్నాం. ఈరోజు వర్షాభావం వల్ల, ట్రాఫిక్ జామ్ వల్ల కొంతమంది వేదికలో ఉండడం వల్ల కొంతమంది రాలేకపోయారు. సుమారు ఇప్పుడు కూడా 18 సంఘాల వాళ్ళు వచ్చారు. సో వచ్చిన అన్ని సంఘాలకు
పేరున మరొకసారి నమస్కారాలు. ప్రధానంగా యాదవ్ యుద్ధవేది సభ ఆగస్టు 13న హైదరాబాద్లో నిర్వహించాలనుకునే సభకు సంబంధించి ప్రధానంగా యాదవులకు జనాభా దామాషా పద్ధతిలో 22 ఎమ్మెల్యే టికెట్లు, 7 ఎమ్మెల్సీ టికెట్లు, 5 పార్లమెంట్ల 3 లోక్సభ 2 రాజ్యసభ ఇవ్వాలని, అదేవిధంగా జనాభా దామాషా పద్ధతి ప్రకారం నిధులు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, దానికి యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నియమించాలని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎట్లయితే ఖర్చు పెడతారో ఎస్సీ ఎస్టీలకు యాదవ్ కార్పొరేషన్ నిధులను యాదవులకి ఖర్చు పెట్టాలని, అదేవిధంగా ఎస్ఎంపీ రిజర్వేషన్లను పునరుద్ధరించాలని, ఎస్ఎంపీ రిజర్వేషన్ పునరుద్ధరించి యాదవ్ ఉపకులాలలో పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కేసులని పెట్టకుండా కొత్త చట్టం తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా జనగణనలో భాగంగా కులగణన చేపట్టి మీరెంతో మాకంత అనే నినాదం ప్రకారం మాకు మా జనాభా దామాషా పద్ధతిలో మా యొక్క హక్కులు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో సాంస్కృతిక సాంఘిక రంగాల్లో కూడా మా వాటా మాకు కావాలని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ దేశంలోనే అత్యంత నీచమైనటువంటి నల్ల చట్టమైన అగ్రకుల రిజర్వేషన్ చట్టం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయాలని చెప్పి 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలైనటువంటి అగ్రకులాలు తమకు తామే రిజర్వేషన్లు తెచ్చుకొని 4% ఉన్నటువంటి అగ్రకుల పేదలు వాళ్ళు 10% రిజర్వేషన్ తీసుకొని ఈరోజు ఎంత దారుణంగా అంటే ఒక చిన్న గురుకుల పోస్ట్ మన స్టేట్ లో ఉన్నటువంటి గురుకుల పోస్ట్ నోటిఫికేషన్ వస్తే నిన్నగాక వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ అగ్రకుల రిజర్వేషన్ కోట కింద 5 అగ్రకులాల సీట్లు వస్తే బీసీడీ అంటే 33% అంటే జనాభాలో 7% ఉన్నటువంటి వాళ్ళకి ఒక సీట్ మాత్రమే వచ్చింది. ఇలా ఫిజికల్ గా ఉన్నది అంటే అంత దుర్మార్గమైనటువంటి అగ్రకుల రిజర్వేషన్ చట్టం 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ 5 డిమాండ్లతోటి ఆగస్టు 13న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున లక్షలాది మందితోటి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఈ సభకు ఈ రాష్ట్రంలోని జాతీయ ప్రాంతీయ పార్టీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలను అన్నింటినీ కూడా పిలిచి యాదవుల డిమాండ్లు ఉన్నాయి. మాకు జనాభా దామాషా పద్ధతులు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి, జనాభా పద్ధతుల ప్రకారం మాకు నిధులు కేటాయించాలి, అగ్రకుల రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేయాలి, జనాభా లెక్కలు చేసేసి జనాభా దామాషా పద్ధతి ప్రకారం మా రిజర్వేషన్లు మా హక్కులు మాకు ఇవ్వాలి, ఎస్సీఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేసి మాకు ఎస్సీఎస్టీ కేసులు పెట్టకుండా చూడాలని డిమాండ్లతోటి వీళ్ళందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులని పోయి వాళ్ళ ఆఫీసులలో వారికి మెమోరాండం ఇచ్చి వాళ్ళందరూ వచ్చి సభా వేదిక మీద మా యొక్క డిమాండ్ విషయంలో వాళ్ళ అభిప్రాయం ఏదో చెప్పుకోవాలని వాళ్ళు అడగబోతున్నాం. రేపటి నుంచి అన్ని రాజకీయ పార్టీ నాయకుల దగ్గరికి ఆ రాష్ట్ర అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి ఈ డిమాండ్ మాకు సంబంధించిన డిమాండ్ పత్రాన్ని ఇచ్చి వేదిక మీద మా మీటింగ్ చేయడానికి వచ్చి వాళ్ళ అభిప్రాయం చెప్పుకోవాలని చెప్పి వాళ్ళని అడగబోతా ఉన్నాం. ఎవరైతే వేదిక మీద వచ్చి మా అభిప్రాయాన్ని అంగీకరించి మమ్మల్ని గౌరవించి మాకు సంబంధించిన విషయాన్ని చెప్పుకోవాలో వాళ్ళతో మాకు ఎలాంటి పంచాయతీ లేదు. ఎవరైతే మమ్మల్ని పట్టించుకోరో, ఎవరైతే యాదవుల యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రయత్నం చేస్తారో, ఎవరైతే యాదవుల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలకు సంబంధించినటువంటి స్పష్టమైన అవగాహనతో వాళ్ళు వచ్చి మా వేదిక మీద చెప్పారు. వాళ్ళ ఓటమి కోసం రాబోయే ఎన్నికలలో ప్రయత్నం చేస్తామని అదే వేదిక మీద ప్రకటించబోతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే యాదవ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో వివిధ సంఘాల యొక్క ఆధ్వర్యంలో అందరం కలిసి ఇప్పటికే 33 జిల్లాలలో 23 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రిపరేటరీ మీటింగ్లు పెట్టి మేమంతా రెడీ అయిపోయాం. రాబోయే ఈ వారంలో మిగతా 10 జిల్లాలలో కూడా మీటింగ్లు పెట్టి పెద్ద ఎత్తున 33 జిల్లాల నుంచి యాదవులు, యాదవ్ విద్యావంతులు, విద్యార్థులు, ఉద్యోగులు, సామాజిక తత్వవేత్తలు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, డాక్టర్లు, పంతులు అందరూ కూడా లక్షలాదిగా చదివచ్చి మా యొక్క ఉద్దేశాన్ని, మా అభిప్రాయాన్ని మేము ఇక్కడ వ్యక్తం చేయబోతా ఉన్నాం. ఈ వ్యక్తం చేసేటటువంటి అభిప్రాయం ఏదైతే ఉన్నదో అన్ని రాజకీయ పార్టీలు కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి మా అభిప్రాయాన్ని మించే గౌరవం ఏంటో వచ్చి చెప్పాలని చెప్పి మాత్రం వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం, ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మా మిత్రులందరూ కూడా మాట్లాడతారు. మా మిత్రులు కూడా ఎక్కువసేపు ఎవరు మాట్లాడతారు, అలా ఒక్కొక్క నిమిషం దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేస్తాం కదా. మీడియా మిత్రులు కూడా అర్ధగంట కంటే ఎక్కువ ఏం ప్రోగ్రామ్ ఉండదు, ఒక్కొక్క నిమిషమే మాట్లాడి విషయం చెప్పేస్తారు. కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం.
చిన్న పోస్టర్ కూడా ఉన్నది, దాన్ని కూడా ఆవిష్కరిస్తాం. ఆ పోస్టర్ ఆవిష్కరణ తర్వాత కార్యక్రమం ముగిస్తాం. ఇది లాక్డౌన్. ముందుగా ఆర్ఎన్ గౌతమ్ గారు యాదవ వాహిని చైర్మన్. యాదవ్ ఇంటలెక్చువల్స్ అందరూ మెంబర్స్ దాదాపు 10-15 మంది అయ్యి సైన్యులు సమర్పిస్తున్నారు. మనం చాలా కాలం నుంచి ఈ పోరాటం ఎవరు నాయకత్వం ఎవరు కనిపించలేదు. ఇప్పుడు ఉదయిలాగా ఆయన బాధ్యత సంతోషం. కాబట్టి తప్పనిసరిగా మా సాయిగారికి ఆయన ఎంత ఉంటుంది మాత్రం ఆయన సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట పెద్దలందరూ కూడా పేరు ధన్యవాదాలు. మన విద్యార్థుల వేదిక చైర్మన్ చంద్రకాంత్ వెంకటరమణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆగస్టు 11న యాదవ యువగీరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి జిల్లా యాదవ సోదరులు మరి అందరూ కూడా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా మన సభని అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి మా రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గారు వికారాబాద్ జిల్లా మరి మా ప్రాంతం నుంచి కూడా ప్రతి మండలానికి ఈ సందేశం అందించి పెద్ద ఎత్తున కలిసి వచ్చి విజయవంతం చేస్తామని చెప్పి సభంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈ వేదికలకు విశ్వవిద్యాలయానికి నమస్కారం. ఈ యుద్ధవేది యాదవ యుద్ధవేది అనేది వచ్చిన 11వ తారీఖు భారీ ఎత్తున జనసమీకరణ స్వీకరించి భారీ ఎత్తున విజయం చేయాలని యాదవ తరఫున మేము సభాధ్యక్షులు చంద్రకాంత్ వెంకటరమణ గారు, అదేవిధంగా వేదికను అందించిన ఇతర కోడళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఆగస్టు 11న ఏదైతే యాదవ యుద్ధవేది కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జిల్లా నుండి అతి సంఖ్యలో వచ్చి జయప్రదం చేయాలని కోరుతూ, అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు వచ్చి యాదవ యుద్ధవేది వేదికపై మా యొక్క శత్రువులకు వారి అంగీకారం తెలపాల్సిందిగా ఇటువంటి వేదిక ద్వారా తెలియజేస్తూ ధన్యవాదాలు. జై యాదవ్. మిత్రులారా, తెలుగు నేల మీద తెలంగాణ గడ్డ మీద మొదటిసారి ఒక చారిత్రాత్మకమైనటువంటి యుద్ధాన్ని పశుపాలకులు అందరూ కలిసి ఉమ్మడిగా విడివిడిగా ఉంటే పడిపోతున్నాం. కలబడి పోరాడితే తప్ప విజయం సాధించలేనటువంటి విషయాన్ని గ్రహించినటువంటి యాదవ సంఘాలు అన్నీ కలిసి ఒక ఉమ్మడి వేదికగా ఏర్పడింది. ఉమ్మడి వేదిక ద్వారా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా విద్యార్థుల వేదిక అన్ని సంఘాలని ఒకే వేదిక తెచ్చిపెట్టుకున్నటువంటి నాకు తెలిసి ఈ తెలంగాణ గడ్డ మీద మొదటి మీటింగ్. ఇప్పటి వరకు ఏ సంఘానికి ఆ సంఘం విడివిడిగానే వాళ్ళ సంఘాల మీటింగ్ పెట్టున్నారు. ఇది ఒకే అభిప్రాయం కలిగినటువంటి ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి అన్ని సంఘాలు ఉమ్మడి వేదికగా ఏర్పడినటువంటి మొట్టమొదటి మీటింగ్ ఇది. కాబట్టి మీ ద్వారా పాత్రికేయుల ద్వారా సోమాజిక వేదికగా అందరికీ యాదవ తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ యోధులందరికీ ఇదే మా ఆహ్వానం. రేపటి ఆగస్టు 11న హైదరాబాద్ గొల్లకొండ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వేదిలో హైదరాబాద్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వేదిలో యాదవ జాతి కోసం పనిచేస్తున్నాం అనే ప్రతి ఒక్కరూ భాగస్వామై మీరు యాదవ కోసం పనిచేస్తున్న నిజాయితీని నిరూపించుకోవడానికి ఇది మీకు ఒక వేదిక. ఎందుకంటే చాలా మీకు చూస్తున్నారు రాజకీయ పార్టీలలో అనగాన వర్గాల నుంచి కానీ సాంఘిక వర్గాల నుంచి కానీ ఒక్క చైతన్యం ముందుకు వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికో డీవియేట్ చేయడానికో డిస్ట్రక్షన్ చేయడానికో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అట్లాంటి ప్రయత్నాలు ఇక్కడ కూడా ఈ తెలంగాణ గడ్డలో కూడా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈ వేదిక అవన్నీ కూడా విఫలమవుతాయి. మీరు కూడా ప్రయోగాలు ప్రయత్నాలు బంద్ చేయండి. ఆగస్టు 11న యుద్ధ వేదికకి కలిసి వచ్చే యాదవ సంఘమే అసలు సిద్ధమైన యాదవ సంఘం. ఆ యుద్ధ వేదికలో పాల్గొనే యాదవ యోధులే నిజమైనటువంటి యాదవ యోధుల విషయాన్ని గుర్తుపెట్టుకొని యుద్ధ వేదికలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. ఆగస్టు 11న జరిగే యాదవ యుద్ధ వేదికని జయప్రదం చేద్దాం. ఆగస్టు 11న యాదవ యుద్ధ వేదికని. థ్యాంక్ యూ.
సైలెంట్. నేను నోముల సైదు గారు యాదవ న్యాయవాద సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. రానున్న ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ యాదవుల కోసం 26 ఎమ్మెల్యే స్థానాలను, 7 ఎమ్మెల్సీ స్థానాలు, అదేవిధంగా 2 రాజ్యసభ స్థానాలని కేటాయించాలని, అలా కేటాయించినటువంటి ఏ రాజకీయ పార్టీనైనా ఈ వేదిక ద్వారా మేము హెచ్చరిస్తాము. వారిని యాదవ ద్రోహులుగా ప్రకటిస్తాం. ఆ పార్టీ ఓడించడం కోసం యాదవ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఏ పార్టీ అయితే 22 ఎమ్మెల్యే స్థానాలని, ఏ పార్టీ అయితే 7 ఎమ్మెల్సీ స్థానాలను, ఏ పార్టీ అయితే 2 రాజ్యసభ స్థానాన్ని కేటాయించదో వారిని యాదవ ద్రోహులుగా ప్రకటిస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రకటిస్తా ఉన్నాం. వచ్చేటువంటి అన్ని సంఘాలు కలుపుకొని రేపు హైదరాబాద్ నడిబొడ్డున జరగబోయేటువంటి యాదవ యుద్ధ వేది సభను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులంతా సంఘటితంగా వచ్చి ఈ సభని లక్షలాదిగా హాజరై ఈ సభని సక్సెస్ చేయాల్సిందిగా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సోదరులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము యాదవ న్యాయవాద సంఘం పక్షాన నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ సభకి యాదవ యుద్ధ వేది సభకి మేము మద్దతు ఇస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కోర్టులో ఉన్నటువంటి యాదవ న్యాయవాద సోదరుని కలిసి సభకి తరలించి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తరలించేటువంటి బాధ్యతని యాదవ న్యాయవాద సంఘం తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి ద్వారా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. యాదవ యుద్ధ వేదిక ఆగస్టు 13 ప్రతి ఒక్క యాదవ్ అటెండ్ అయ్యి ఈ యాదవ్ యుద్ధ వేదిక విజయవంతం చేయాల్సింది సభముఖంగా నేను అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆగస్టు 11 జరగబోయే యాదవ యుద్ధ వేదిక కార్యక్రమాన్ని అందరూ కలిసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు గుండెపల్లి అయ్యప్ప యాదవ్. ఈ యొక్క కార్యక్రమానికి ప్రెసిడెంట్కు సలహా తీసుకున్న గౌరవ పెద్దలు యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చిలకాని వెంకట యాదవ్ గారు, అదేవిధంగా బీసీబీ చైర్మన్ వడ్డేజాని యాదవ్ గారు, అదేవిధంగా మురళన్ గారు, బొచ్చరేశ్వర గారు, మరి అందరికీ పేరుపైన నా యొక్క శరణార్థులు. ఈ ఆగస్టున 11 జరిగే యాదవ యుద్ధ వేదిని ఈ యొక్క 24 సంఘాలను ఒక దేశంగా ఏర్పాటు చేసి అన్ని సంఘాల నుంచి భారీ ఎత్తున తల్లి వచ్చి ఆ యొక్క యుద్ధ వేదిని లక్షలాదిగా జనం తల్లి వచ్చి జయప్రదం చేయాలని కోరుతాము. అందరికీ నమస్కారం. నా పేరు మేఘలైతే మీ విద్యాభవన్. ఈరోజు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో పెట్టిన ప్రెస్ మీట్కి అందరి యాదవ సంఘాలను ఏకతాటిపై తెచ్చిన చిలకాని వెంకట యాదవ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ వేదిక మీద వచ్చిన వివిధ సంఘాలను రాష్ట్ర బాధ్యతలు వహిస్తున్న అందరికీ నాకు శనార్థి తెలియజేస్తూ ఆగస్టు 11 జరిగే యుద్ధ వేదికి మేమెంతో మాకంతా వాటా కావాలనే విధంగా ఈ అందరి న్యాయపరంగా కోరుతున్న కోరిక కనుక అన్ని ప్రభుత్వాలు కూడా దీన్ని అంగీకరించి ఎస్ఎల్టీ రిజర్వేషన్ కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ వెంటనే రద్దు చేసి మాకెంతో న్యాయం జరగాలని అన్ని జిల్లా రాష్ట్ర నలుమూలల నుండి అందరూ ఏకతాటిపై వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు యాదవ యుద్ధ వేది సమావేశానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి యాదవ మిత్రులందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాదవ విద్యావంతుల వేదిక నాయకులు చిలకాని వెంకన్న గారికి, అదేవిధంగా బీసీసీఐ చైర్మన్ వడ్డేజాని గారికి నా ప్రత్యేక తెలియజేస్తున్నా. నా పేరు గుడిగి మల్లేష్ యాదవ్. నేను సూర్యాపేట జిల్లా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. సీట్ల వాట, ఆర్థిక వాట, రాజ్యాధికారమే అంతిమ వాట. నిజంగా ఇది బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి డాక్టర్ రాజేశ్వర సార్ నాయకత్వంలో మేము ఈ ఉద్యమం మొదలుపెట్టాం. ఈ ఉద్యమంలో బహుజన సమాజ్ పార్టీ నిజంగా ఎవరికి ఎంత వాట రావాలో
ప్రయత్నం చేస్తాము. దాంట్లో భాగంగా ఈ యాదవ్ కావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో మీరు రాష్ట్ర ప్రభుత్వంలో మాట్లాడడం జరిగింది. ఈ సభకి రాష్ట్రంగా కూడా ఆహ్వానించవలసిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. సూర్యాపేట నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ ఉన్నటువంటి యాదవ్ అందరికీ ఆల్రెడీ మీకు మెసేజ్ చేయడం జరిగిందా. మేము ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ నుంచి యాదవ్ సమాజ్ వర్గాన్ని పెద్ద మొత్తంలో తరలించారు బాధ్యతలు తీసుకున్నాను తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భీమ్. ఈ వేదిక మీద ఉన్న యాదవ సోదరులందరికీ నమస్కారం. నా పేరు ప్రభుత్వ జనార్దన్ యాదవ్. నేను జనసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఆగస్టు 11న జరగబోయేటువంటి యుద్ధ పేరుకి పెద్ద మొత్తంలో యాదవ తరలి వచ్చి ఈ యుద్ధ పేరుకి విజయవంతం చేయాలని చెప్పి ఒక్కో రకంగా అది సమాజంలో బయట కనబడతా ఉంది. అట్లా ఈ తెలుగు నేల మీద కానీ మన దక్కన్ పీఠభూమిలో కానీ శతాబ్దాలకు సంబంధించినటువంటి చైతన్యానికి సంబంధించి ఆ ప్రవాహము ఒక్కోసారి ఒక్కో రకంగా దానికి ఒక అడ్డుకట్ట వేయగలిగి ఒక మంచి కావాలి నీరటి కాడ దొరికింది అనుకో, దానికి అడ్డుకట్ట వేస్తే ఒక చెక్ డ్యామ్ అవుతుంది. ఇంకా జర మంచి పాలకుడు దొరికింది అనుకో, మంచి అడ్మినిస్ట్రేటర్ దొరికింది అనుకో, దానికి ప్రాజెక్ట్ వేస్తాడు. లేదు అసలు ఒరేనా కిందుకుంది అనుకో, ఇప్పటిలాగా ఎత్తిపోతల పథకం పెట్టైనా సరే మీరు తీసుకొచ్చి ప్రాజెక్ట్ వేసుకుంటారు. అంటే చైతన్యమైన ప్రవాహానికి సంబంధించినటువంటి దాంట్లో చైతన్యానికి పొదం ఉందని నేను అనుకోవట్లేదు. నా విషయంలో ఎవరికైనా భిన్నాభిప్రాయం ఉన్నా నాకు అర్థం లేదు. నా అభిప్రాయం మాత్రం చైతన్యానికి దక్కన్ పీఠభూమిలో ఈ నేలకు ఈ జాతికి పొదువ లేదు. పొదువు ఉన్న వాళ్ళు ఎక్కడంటే ఆ చైతన్యాన్ని మనం ఎట్లా సమీకరించగలము, వారి విశ్వాసాన్ని మనం ఎట్లా పొందగలుగుతాము, వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ వాళ్ళ విశ్వాసాన్ని పొందగలిగి దాన్ని ఇప్పుడు అనుకున్నట్టుగా ఒక్కొక్క నీటి చుక్క వరద ఈ సముద్రంలో కలవకుండా ఎట్లా ఆనకట్టలు కలుపుతున్నామో చైతన్యాన్ని కూడా రాజకీయ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, సామాజిక సేవ రంగంలో కానీ వాటిని మనము అడ్డుకట్ట అని అనలేము. కానీ వాటిని సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చడం కోసం చేసే ప్రయత్నంలో ఒక్కోసారి ప్రయత్నం విజయవంతమైనప్పుడు ఎట్లా రిజల్ట్ వచ్చినాయి, ఒక్కొక్కసారి ప్రయత్నం విఫలమైనప్పుడు అది కొంచెం రిజల్ట్ అనుకున్న దానికంటే కొంచెం దూరం జరిగిందనేది నా నిశ్చిత అభిప్రాయం. ఇక వేదికలు సంఘాలు అనుకున్న అంతమా, సంఘాల వేదికలు వాళ్ళ చైతన్యాన్ని బట్టి, వాళ్ళు జీవిస్తున్న సమూహాన్ని బట్టి, ఆయా సామాజిక వర్గాన్ని బట్టి ఏ సంఘం వాళ్ళకి అందుబాటులోకి వస్తే అందులో వాళ్ళు జైన్ అయ్యి దాంట్లో వాళ్ళు పనిచేసుకుంటూ పోతారు. ఈ సంఘం మంచిది, ఆ సంఘం చెడ్డది, ఇది అది ఇదని కాదు. సరే ఎవరికి లక్ష్యాలు ఉన్నప్పుడు ఆ సంఘానికి ప్రధాన నాయకత్వానికి ఒక ఉమ్మడి లక్ష్యం ఉందనుకో, ఆ సంఘం ఉమ్మడిగా ముందుకు పోతుంది. ఆ లేదు ఆ సంఘానికి ఒక వ్యక్తిగత లక్ష్యమే ఉందనుకో, కొద్దిమంది సమిష్టిగా కాకుండా కొద్దిమంది ప్రయోజనాల కోసం పనిచేస్తాం ఉందనుకో, అది కొంతకాలం వెలుగుతుంది. ఆ ప్రయోజనాలు ఎవరికైనా దానికైతే ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంటుంది. కాబట్టి ఆ చర్చ కాకుండా ఈ ఎజెండా ఏదైతుందో జాతికి సంబంధించినటువంటి సంఖ్యాపరంగా అత్యధిక జనాభా ఉన్నటువంటి లేదా జనాధిక్య కులంగా మాత్రమే కాక చైతన్యవంతమైనటువంటి కులంగా ఉన్న మనము ఒక సమిష్టి కామన్ ఎజెండాతో ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రవాహం వేసుకొని ప్రాజెక్ట్ కట్టుకొని నీళ్ళు వారించుకున్నట్టుగా ఈ జాతికి మొత్తం మన చైతన్యం ఉపయోగపడుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఆ కామన్ ఎజెండా సంబంధించిన నాకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. గతంలో అంటే కొంతమందికి పరిశీలన నేను గతంలో 1996లో డోల్దెబ్బ వ్యవస్థాపక సభ్యులలో ఒక సభ్యులు. ఆ తర్వాత నేను రాష్ట్ర జీవితం గడిపినా, నేను జైలు జీవితం గడిపినా, నేను బయటకు వచ్చి మళ్ళీ సంఘంలోకి వచ్చి పనిచేసిన. ఇప్పుడు అఖిల భారత యాదవ సభ స్టేట్ జనరల్ సెక్రటరీగా, గొర్రెల పెంపకదారు సహకార యూనియన్ ఉమ్మడి మీదకి చైర్మన్గా కూడా కొనసాగు. అంటే సమాజంలోనే నాకు ఎందుకో మరి ఏ రకంగా నేను ఏ బాధ్యతలో కానీ ఈ సంఘంతో అనుబంధం కానీ అటాచ్మెంట్ కానీ ఇది మాత్రం దూరం కాలే. చివరికి అంతిమంగా ఏడబుట్టినమో ఆట ఒక సామెత ఉంది కదా, పుట్టుక సాగు అయితే రెండైతే ఖచ్చితంగా కుల అంతరంలోనే జరగాలి. వివాహం ఒకటి మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. కాబట్టి ఒక వివాహం ఒకటి కులాంతర వివాహం చేసుకున్నా కానీ నా పుట్టుక నా సామర్థ్యం కులానికి తప్పకుండానే దాన్ని విడదీయడానికి బంధమే కొనసాగుకుంటూ వస్తుంది. నేను మరోసారి ఇట్లాంటి అరుదైన అవకాశం అంటే నాకు అఖిల భారత యాదవ సభ ఇంతకుముందు వెంకయ్య ఇప్పటికీ అఖిల భారత యాదవ సభ నాకు ఒక వేదికనిచ్చినట్టుగానే నన్ను రాజ్యం వెంటాడి చంపే దశలో నేను మీ ముందు సజీవంగా ఉండడానికి అఖిల భారత యాదవ సభలో ఒక కార్యకర్తగా జాయిన్ అయ్యి తూప్రాలు ఒక వేలాంతో బహిరంగ పెట్టడం వల్ల నా చావు కొద్దిగా వాయిదా పడ్డది. గర్వంగా వెళ్తున్నాను. పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళకు కూడా తెలియదు. అంటే నేను ఈ ఇబ్బంది ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. అప్పటికి తర్వాత చెప్పాక అవునా మేము అట్లా మా సంఘానికి ఇబ్బంది లేదు, నీలాంటి పడితే మాకు ఎనర్జీ తప్ప మాకు నష్టం లేదని చెప్పారు. ఆ ఎనర్జీని వాళ్ళు వాడుకోవాల్సినంత వాడుకుంటున్నారు. సమాజంలో పరిశీలించాలి. నేనైతే సిద్ధంగా ఉన్నా అట్లాంటి వేదిక. రేపు అఖిల భారత యాదవ సభ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. అది సెపరేట్ యూనియన్ లీడర్గా ఒక సామాజిక కార్యకర్త కూడా ఇట్లాంటి కామన్ ఎజెండాకు నాకు ఏకాభిప్రాయం ఉంది. కాబట్టి మిత్రులారా మంచి ప్రయత్నం ఇది. కాలం అనేక
నేను మొన్న చెప్పడం ఇప్పుడు బైకులు చేసే కనుక వచ్చింది. మొన్న మాట్లాడేటైతే ఒక జాతీయోద్యమం అనేక మంది నాయకుల్ని ఈ దేశానికి అందించింది. సరే అందులో లోపాలు ఎందున్నా కూడా ఈ దేశానికి పాశ్చాత్య దేశాలతో పోటీ పడే స్థాయి సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఈ దేశానికి అందించింది జాతీయోద్యమం. ఆ జాతీయోద్యమ కాలం నాటి వాళ్ళే ఇండియా నిర్మాణంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వచ్చినటువంటి చైతన్యవంతమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి నక్సల్బారీ పోరాటం కానీ అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు ఈ సమాజానికి అందించింది. ఆ తర్వాత వచ్చినటువంటి మండల ఉద్యమం మనం అందరం గర్వంగా చెప్పుకునేటటువంటి మన ములాయం సింగ్ యాదవ్ గారు కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ అనేక మంది యాదవ్ యోధుల్ని మండల ఉద్యమం కూడా ఈ దేశానికి ఇండియా ఉపఖండానికి అందించింది. ఇప్పటికీ మనకు వాళ్ళు అందించిన జ్ఞానంతో ఇప్పటికీ ఈ ఇండియా ఉపఖండంలోని ప్రధానమైనటువంటి నెలలు దాదాపు 1/4 1/3 వరకు అంటే 30% భూమిని ఇప్పటికీ వాళ్ళ ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ భాగస్వామ్యం లేకుండా పాలయంత్రంగా నడవకుండా చేయగలిగినటువంటి శాసించే స్థాయిలో వాళ్ళు ఇప్పటికీ ఆ ఉద్యమం వాళ్ళకి ఇచ్చినటువంటి నాయకత్వం ఇప్పటికీ నిలబెడుతుంది. అది బీహార్ మనం అనుకున్న 16 జనపదాలలో 16 జనపదాలు 6 జనపదాలు బీహార్లో ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా ఆ ప్రాంతం అంతా ఇప్పటికీ ఆనాడు 16 జనపదాల నుంచి యదువంశీయులు వెళ్తే ఇప్పటి వరకు కూడా ఆ ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామ్యం లేకుండా వెళ్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా మిత్రులు మీకు తెలియదని కాదు, కానీ ఈ దక్కన్ పీఠభూమి కూడా చరిత్ర ఉంది. ఎక్కడో ఒక సమన్వయంలోనో ఎక్కడో ఒక విశ్వాస లోపం అపనమ్మకాలు అపవిశ్వాసంతోనో ఇక్కడ ఆ మగధాలో ఆ 16 జనపదాలలో ఇక్కడ విస్తీర్ణం బహుశా కాలం ఇప్పుడు మరోసారి మనకి అవకాశం ఇచ్చింది. ఓ జాతీయోద్యమం, ఓ విప్లవోద్యమం, ఓ మండలోద్యమం నాయకత్వం అందించినట్టుగా ఈ రేపు 3 ఆగస్టులో కానీ రేపు భవిష్యత్తులో కానీ ఈ తెలుగు నేల మీద లేదా తెలంగాణ గడ్డ మీద ఈ హైదరాబాద్ దక్కన్ పీఠభూమి మీద ఈ యాదవులు అందరూ కూడా ఒక వేదికకి రావడం నాకు తెలిసి ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్, ఒక చారిత్రక సందర్భం ఉంది. రాజకీయాలకు సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రావడం చాలా మందికి ఎవరికైనా సరే పొత్తులో ఉన్న అద్దాల మేడలు ఉండడం కంటే ఎవరికైనా సరే అంటే నాకు కూడా పొత్తులో ఉన్నటువంటి అద్దాల మేడలను అందమైన పాత్రలు ఉండడం కంటే నాకు తెలిసిన అంతకున్న పూలు కూర్చొని నాకు ఆనందం. సంఘాలలో అట్లాంటివి నా దృష్టిలో ఎంత సంఘం ఉన్నా కానీ మన ఇష్టం వచ్చినప్పుడు ఉగ్గడానికి వీలు కాబట్టి మనం ఒక సంఘం పెట్టుకుంటే మన అభిప్రాయాన్ని ఓపెన్గా మనం ప్రశ్నగా చెప్పుకోవచ్చు అనేది. కాబట్టి ఇది ఐక్యమత్యే కాబట్టి ఎవరి సంఘం ఎవరు గుడిసే వాళ్ళకు ఉంటుంది, ఎవరి భూమి వాళ్ళకు ఉంటుంది, ఎవరి సంఘం వాళ్ళకు ఉంటుంది. ఈ ఏకాభిప్రాయం మనకి ఏదైతే అందరికి భిన్నాభిప్రాయం లేకుండా ఏకాభిప్రాయం ఉన్నటువంటి ఏజెంట్ వారికి అందరం కలిసిపోవడానికి భిన్నాభిప్రాయం ఉండకపోవచ్చు. బహుశా ఇంతకుముందు కాలం ఒత్తిడి కూడా ఉంటుంది. ఇలా పనిచేయడం ఇంతకుముందు ఊళ్ళలో మేము విద్యార్థి సంఘ నాయకులుగా కానీ లేదా విప్లవోద్యమాలు కానీ పనిచేసేటప్పుడు అలా మీటింగ్ జరుగుతుంది. యాదవ్లో ఇప్పుడు యాదవ్ క్వశ్చన్ కూడా నాకు ఎదురైంది. యాదవ్లో ఏమో మీటింగ్ జరుగుతుందో సోషల్ మీడియాలో పత్రికల్లో పేపర్లో వస్తుంది. రాగానే మనం ఆల్రెడీ యాసంలో తిరుగుతున్నాం తెలిపే కాబట్టి వాళ్ళు చూడనే అడుగుతారు ఏమైనా యాదవ్ మీటింగ్ జరుగుతున్నాం గీడు అని అడుగుతారు. అది వినడానికి చెప్పడానికి సింపుల్ అనిపిస్తుంది కానీ అల్లిగా పెట్టేసినట్టు ఉంటుంది. 20,000 మంది యాదవ్ యాదవ్ మీటింగ్ అయితే ఊళ్ళో అంటే లేదా కారణం చెప్పాల్సి వస్తుంది, లేకపోతే ఆ ఒక్కరోజు ఎవరికి అనుకుంటున్నా అసలు. తెలంగాణలో మనం రేపు పెట్టబోయేటటువంటి మీటింగ్ యాదవ సంఘం పేరు మీద యాదవ పేరు మీద ఉన్నాడు దాసుకోవాలని ఉండాలి. మీటింగ్ ఎక్కడ రావాలి యాదవ్ మొత్తం 50 మంది కలిసి 1,00,000 మంది యాదవ్ 19 మీటింగ్ పెట్టినట్టు నా ఉద్దేశం అట్లా కాలం తెచ్చే చైతన్యం ఎట్లా ఉంటుంది. ఒత్తిడి గౌరవం ఇద్దరు ఖచ్చితంగా తప్పదు. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు మిలవడంటారా సరే ఎవరికైనా భిన్నాభిప్రాయాలన్నా ఏ జాతిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని గౌరవించుకునే పద్ధతి ఆ జాతిలో ఎన్ని లోపాలున్నా కూడా ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా కూడా అట్లా మొత్తం మీటింగ్ కాడికి వచ్చి మాట్లాడితే మాత్రం శ్రీనివాస వెంబడి వీళ్ళు అందరూ ఉన్నారు. లేకపోతే శ్రీహరి ఇప్పుడు వచ్చి మీటింగ్ మాట్లాడి నేను వీడియో చూపించుకొని నేను ఒక దూరుకొచ్చుకొని వీడియో అంతా పెట్టి వీళ్ళంతా నా వెనకనే ఉన్నారంటే అది తాత్కాలికంగా ఒక రోజుకు ఒక నిమిషాలకు లేకపోతే నాకు బాగా నేను ఏం చేసినా కరెక్టే అనుకునేటటువంటి నా అనుయాయులకు పనికొస్తాయి కావచ్చు. కానీ సమాజాన్ని నియంత్రించలేమన్నా నా అభిప్రాయం. సమాజాన్ని నియంత్రించడం ఖచ్చితంగా ఎదిగిన నాయకత్వాన్ని అది బీజేపీలో ఉన్నారా, కాంగ్రెస్లో ఉన్నారా, అది టీఆర్ఎస్లో ఉన్నారా, ఇంకేదైనా సంఘాలలో కమ్యూనిస్టులు ఉన్నారా, ఖచ్చితంగా ఎదిగిన నాయకత్వాన్ని కూడా మనం ఖచ్చితంగా గౌరవించుకోవాలి. ఆ గౌరవాన్ని మీరు అన్నట్టుగా తాకట్టు పెట్టేస్తారు. గౌరవం వేరు, తాకట్టు పెట్టడం వేరు. తాకట్టు పెట్టడం అంటే మొత్తం ఆయనే నిర్వహించి ఆయనే పెట్టుకునే మీటింగ్ మనం పోవడం. గౌరవించుకోవడం అంటే మనం అనుకుంటుంటే పార్టీలకు అతీతంగా అనుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా అనుకుంటాం. వేరే కులం కూడా వేరే పార్టీ అధ్యక్షులు తీసుకొచ్చి పెట్టుకుంటాం. మన పార్టీ వాడు ఎవరైనా ముఖ్య నాయకులు ఉంటే మనం వద్దంటే అది కూడా మనకి చూడండి సమాజంలో నేను ఇంతకుముందు ఒత్తిడి ఉంచుడు ఆ ఒత్తిడి అటువైపు నుంచి కూడా వస్తుంది. నాకు తెలిసి మీటింగ్కి వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడినంత మాత్రం ఈ జనమంతా ఆయన కూడా ఉన్నారని అనుకుంటే ఈ ఎన్నికల సందర్భంగా జరిగే మీటింగ్లో బట్టి ఓటు పడే పరిస్థితి ఉంటే ఏ పార్టీ కూడా తక్కువ మీటింగ్లో. నేను చాలా ఎన్నికలు నేను 94 నుంచి ఎన్నికలు చూసుకుంటూ వస్తున్నా. ఈ 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ గురిపోయాము కూడా ఏదో మీటింగ్ కొట్టేసుకొని పెట్టింది.
నాకు తెలిసి డబల్ డిజిట్కే పరిమితం పెట్టారు. చాలా తక్కువ సీట్ 20 వచ్చినట్టు. కానీ ఈ మీటింగ్లు అంటావా ఆ నిజాం కాలేజీ గ్రౌండ్ 3 నెలలు బుక్ చేసింది. గులాల మీటింగ్ కూడా నేను వచ్చిన నాకు బాగా యాగుంది. నేను అప్పుడు మరి నిజంతో ఆలోచన మాట్లాడుతున్నాను ఇంతే. కానీ మనం అప్పుడు ఇక ఎవరు ఏదైతే అని నువ్వు ఏం చేస్తావు చెప్పు, ఫస్ట్ సంఘానికి ఏం చేస్తావు చెప్పకూడదు, మాట్లాడతాను అప్పుడు ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, చేసిన వాళ్ళకి సంబంధించినటువంటి పాజిటివ్స్ని తీసుకుంటూ నెగిటివ్స్ని కూడా చర్చించాలి. నెగిటివ్ కూడా ఇంతకుముందు ఇక్కడ ఒక సామెత విన్నాం, చెడు చెవులో చెప్పాలి, మంచి మందిలో చెప్పాలి. చెడు అయితే చెవులో చెప్పాలి, మంచి అయితే మందిలో చెప్పాలి. కాబట్టి పాజిటివ్స్ ఏమో మందిలో చెప్పుకున్నాం, లోపాలతో కూడా చెప్తున్నాం. ఆ లోపాలు సవరించుకుంటే ఎవరైనా పరిపూర్ణమైన మనిషి అయితే ఉండరు. నేను మొన్న కూడా ఇప్పుడు చెప్పిన నాకు యాగలేదు. పరిపూర్ణమైన మానవుడు అనే దానికి నాకు తెలిసినటువంటి అర్థం ఇప్పటికీ రాలేదు. లోపాలు బలహీనతలు లేవని. కానీ అవి ఎక్కువ ఉన్నాయనుకో వ్యక్తిగా నష్టపోతుంది. చాలా తక్కువ ఉంటే మనం సవరించుకుంటే సమాజానికి ఉపయోగపడుతుంది. ఏమి లేకుండా ఉండడు అనేది ఉండదు నాకు తెలిసి, ఉంటుందని అనుకోవట్లేదు మానవ మాత్రం కాబట్టి. దయచేసి నా దగ్గర కూడా మా ఇంకా నాకు మన అచ్చనుకోలేదు, నా మీద కూడా అప్పుడు కోపం వస్తుంటుంది. కాబట్టి అది కూడా లోపంగానే చూడండి, మీ బిడ్డగా లోపంగా చూడాలి తప్ప నాకేదో వ్యక్తిగతంగా వేరే ఉద్దేశాలు ఉందో. కాబట్టి మిత్రులారా, ఇదైతే నేనైతే చాలా గర్వపడుతుంది. మంచి సందర్భం, హిస్టారికల్ ఈవెంట్, హిస్టారికల్ సిచ్యువేషన్. ఈ దక్కన్పేట యాదవులకి త్యాగాలు చేసేంత అవసరం ఏం లేదు. ఇలా నిబద్ధత, కొద్దిపాటి క్రమశిక్షణ ఉండి కొద్దిపాటి అంకితభావం ఉంటే చాలు. త్యాగాలు, బలిపీఠాలు ఎక్కువ ఇస్తున్నాం. ఆ బలిపీఠాలు 18 సార్లు చూసి వచ్చిన, నేను దగ్గర నుంచి చూసిన. ఇక్కడ పక్కపట్టి ఒక సాగు, ఇటు పక్కపట్టి సాగు చూసి దాంట్లో వచ్చినాం. ఎంత సాగు, ఎంత త్యాగం ఏం లేదు. చిన్న సమయం, కొద్దిపాటి సమయం, అనువంత అంకితభావం, కొద్దిపాటి సమయం ఇవ్వగలిగితే మనం అనుకున్న ఇప్పుడున్నటువంటి 5 సింగిల్ డిజిట్ని ఖచ్చితంగా డబల్ డిజిట్ అది ఖచ్చితంగా సాధిస్తాం. డబల్ డిజిట్ సాధిస్తాం. ఇట్లా పెద్ద అరిచేత పెట్టి అంచనాలు వేయలేదు, కానీ ఆకాశం అంత అంచనాలు నాకు లేవు. కానీ డబల్ డిజిట్ అయితే మన చేతిలో ఉంది. ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ వచ్చేంత క్రీమ్ ఉంది. ఇంకా బయట కూడా అంటే మొన్న కూడా అనుకుంటే ప్రభావం ఇక్కడ ఉన్న వాళ్ళే మాత్రమే కాదు, ఇంకా చాలా బయట మనకంటే ఎక్కువ పనిచేస్తున్న వాళ్ళు వెలుగులో ఉన్నారు, వెలుగులో మాత్రమే ఉండి ఏం చేయని వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరికీ కలుపుకొని మనం విస్తృతంగా వేసుకుందాం. ఇది క్రియేట్ చేద్దాం. ఆ రోజు హైదరాబాద్ యాదవ్ మీటింగ్ పోకపోతే వాడిని ఆశగా నాయకుడు కానీ అది తోటి వాళ్ళు చుట్టూన్నటువంటి అన్యాయాలు కానీ ఏది మామూలు బతికేది గిద్దే అయింది, మామూలు గిద్దే వెదర్ క్రియేట్ చేద్దాం. వెళ్ళి సర్వీస్ చేస్తున్నాను. నేను మొదట ఈ సభాధ్యక్షునికి, విద్యావంతుల వేదిక అధ్యక్షులకి, అన్న చలికాని వెంకటన్నకు ముందు ధన్యవాదాలు కూడా చెప్తాను, శుభాకాంక్షలు కూడా. ఎందుకంటే ఇంకెప్పుడు జరగలేదు, మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల కొద్దిగా ప్రేరేపణ వస్తూ ఉన్నది. ముంబడికి పోతా ఉన్నాము, ఇంకా ముంబడికి పోవాలి, ఎట్లా పోవాలనేది ఆలోచన చేస్తే బాగుంటుంది. రెండోది అన్న రమేష్ ఒక ఆస్తుల గురించి చెప్పింది. యాక్చువల్ మనకి ల్యాండ్ అలాట్ అయింది. ముందైతే ఎజెండా మీద అఖిల భారత యాదవ మహాసభ నుండి ఎజెండా మీద ఏదైతే చలికాని వెంకటన్న అందరూ కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుంటారో, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్రం నుండి అధ్యక్షులు గారు బాబురావు గారు చెప్పుకున్నారు. అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు రవీంద్ర యాదవ్ గారు ఉన్నారు. సంపూర్ణ మద్దతు ఉంటుంది యాదవ మహాసభ చేయాలి. మన బల ప్రదర్శన ఉండాలి. దాని తర్వాత ఏ సంఘాలు కూడా నాకు తెలిసి యాదవ్ అఖిల పోరాట సమితి కానీ ఇంకేదంటే ఏది కూడా ఏ పార్టీకి ఇవి అనుబంధాలు లేవు. అనుబంధ సంస్థలు ఏ సంఘం పనిచేస్తలేదు, అఖిల భారత సంఘం అసలే ఉండదు. ఇంకే సంఘాలు కూడా నాకు తెలిసినంత మటుకు ఏ పార్టీకి అనుబంధంగా లేవు కూడా తెలిసి. అన్ని ఇండివిజువల్గా పనిచేస్తున్నాయి. తెలంగాణ వచ్చిందంటే ఒక కేసీఆర్ కొట్లాడితే రాలేదు, 100 సంఘాలు కొట్లాడి. ఇట్లా కూడా మనం కూడా 100 సంఘాలు కావాలి. అందరం కలిసి యాదవుల హక్కుల పోరాటాలు, వాళ్ళ హక్కుల గురించి పోరాడాలి. మనం అందరం సంఘాలు పెట్టుకుంటే తప్పులేదు. సంఘాలు ఉండాలి, 10 సంఘాలు ఉంటేనే బలపడుతుంది. లేకపోతే ఇబ్బంది అయితే ఒక సంఘం పెట్టకపోతే ఒక మంత్రి దగ్గర పోయి కూకుంటే అందరం పోతుంది. సో ఇట్లా నా వ్యక్తిగత అభిప్రాయం, నేను అందరూ అనడం లేదు. అలాగే ఇప్పుడు అన్న హాస్పిటల్ గురించి చెప్పుకుంటే యాక్చువల్ ల్యాండ్ అలాట్ అయింది. ఈ ల్యాండ్కు దీని వెనుక ఇప్పుడు బీసీ గారు, తర్వాత ప్రొఫెసర్ సింహాద్రి గారు వీళ్ళు బాగా కష్టపడి మన ఈయన ఎవరు నోముల నరసింహయ్య గారు, జయపాల్ యాదవ్ గారు, అంజయ్ గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అయినప్పుడు అందరిని తోలుకొని పోయి ఒక మీటింగ్ పెట్టి ల్యాండ్ మనకు
రైల్వే వెంట అలాట్ అయింది మల్కాజ్గిరి 2 ఎకరాలు. కానీ అది కేసు వేసిందని అంత లోపల మళ్ళీ ప్రభుత్వం మారడం, శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి కావడం, అన్ని బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి ఒక్క దగ్గర ఇవ్వడం, మన కోకపేట అలాంటి అయింది. దాంట్లో మనం ఏం పైరో చేసేటట్టు లేదు, మార్చేటట్టు కూడా లేదు. 5 ఎకరాలు. సో ముఖ్యమంత్రి అన్నాడు ఆయన, మేము 2 ఎకరాలు అడిగినాం. ఆయన అన్నాడు ఇంత పెద్ద కమ్యూనిటీకి ఏం 2 ఎకరాలు ఏం సరిపోతాయి, 5 ఎకరాలు 5 కోట్లు ఇస్తా అన్నాడు. చెప్పింది చేసిండు అనుకో. సో అది ఒక అంశం. ఇప్పుడు సోదరి చెప్పినట్టు, మంజుల గారు చెప్పినట్టు, ఏదైనా మనం అందరం కలిసి గట్టిగా ఉంటేనే ఈ సక్సెస్ చేయగలుగుతాము. అలాగే నేను అన్నాను రవీంద్రనాథ్ కూడా ఆయనకు అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ రావడము, వాళ్ళు రావడం, ఎప్పుడు వచ్చినా వాళ్ళు లేదనకుండా ఇక్కడ పెట్టడము, ఇది మనది కాబట్టి మనకి ఇంకా అన్న ప్రతి చెప్తా ఉన్నాడు, ఇది సమయం ఎందుకంటే మనది కాబట్టి. అందుకే రవీంద్రనాథ్ కూడా నేను ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఒక వ్యక్తి, ఒక ఆఫీసర్ ఉంటే ఎంత న్యాయం జరుగుతుంది అంటే దానికి పెద్దలు వర వెంకటేశ్వరరావు గారు చీఫ్ కమిషనర్ ఉన్నప్పుడు జిల్లాకి వెళ్ళి, విశాఖపట్నంకి వెళ్ళి ఒక సోదరుడు యాదవుడు వచ్చి నాకు చెప్పింది, సార్ ఇట్లా ఈ ప్రాబ్లం ఉన్నది మాకు అన్న. ఆయన సాయం చేసిండు, ఆయన తెలియదు. దానివలన ఆయన మీద పడిన నిందలు ఇవన్నీ అయిపోయింది, ఆయన ప్రమోషన్ వచ్చింది. అందుకే నేనంటూ ఎవరో మనొకరు ఉంటే దానికి స్వాగతం జరుగుతుంది. అలాగే ఇప్పటికి చాలా కాలాతీతమైంది భోజనానికి కూడా. అందుకే అఖిల భారత యాదవ మహాసభ నుంచి సంపూర్ణ మద్దతు తెలంగాణ వెంకట గారికి ఉంటుంది తెలియజేస్తున్నాం. ఇప్పుడు అఖిల భారత యాదవ మహాసభ కూడా ఇప్పటికి ఈ సంవత్సరం నుండి దాదాపు 100 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం 100 ఏళ్ళకు కూడా చేసుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అలాగే కళ్యాణి సిస్టర్కి ఒకటి చెప్తున్నాము, ఆమె చింతించవలసిన అవసరం లేదు. మీరు మంత్రిని ఎదురిచ్చారు. మీ స్టేట్మెంట్ మంత్రికి చాలా డ్యామేజ్ అయింది. వాస్తవం మాట్లాడి, నువ్వు డ్యామేజ్ చేయలేదు. ఆయనతో ఏం మాట్లాడినో ప్రశ్న చెప్పారు. దానివల్ల నువ్వు అట్లా అనుకోకు, నేను ఎవరు లేరు అనుకొని అసలు నువ్వు ఎవరో ఈ రాష్ట్రానికి తెలిసింది, 2 రాష్ట్రాలకు తెలిసింది. సో మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఫిలిం ఇండస్ట్రీ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ రాష్ట్రం అంతా యాదవ్లకు, కళ్యాణి యాదవ్ అంటే ఎవరు అనేది తెలిసింది. నువ్వు మా అందరికంటే నువ్వే అదృష్టవంతులుగా మీ వెంబడి మేము అన్ని విధాలు మేము ఉంటామని తెలియజేస్తూ, రోజు మీ ఇంటికి రాకపోవచ్చు, మీకు ఫోన్లో మాట్లాడకపోవచ్చు, కానీ మా హృదయంతో మీ వెంబడి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి యాదవ్ మీ వెంబడి ఉన్నది అన్నది మర్చిపోతారు. థ్యాంక్ యూ. నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. లక్ష్మణ్ ఎప్పుడైనా 22 సంఘాల ప్రతినిధులు, మిగతా మిత్రులు, మీ అందరికీ ఈ కార్యక్రమం నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం తెలంగాణ వెంకట యాదవ్ గారిని విద్యావంతుల వేదిక ఏర్పాటు చేయాలని, దాంట్లో అతని లక్ష్మణ్ గారు, రవీంద్రనాథ్ గారు, రొద్దుల బాబురావు గారు ఒక బాధ్యత అప్పచెప్పి, ఆ బాధ్యత తర్వాత లక్ష్మణ్ యాదవ్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు అందరూ కలిసి రావాలనే భావన ఆయన మనసులో నాకు ప్రస్తుతంగా కనపడేది. కానీ వాళ్ళు మేము ఒక అఖిల భారత యాదవ మహాసభ అంటున్నాం కాబట్టి కొంతమంది మాకు వ్యతిరేకం మాట్లాడే వాళ్ళ ఉద్దేశంగా ఉన్నారు. మేము చేయలేకపోతున్నాము. ఆ పనిని విద్యావంతుల వేదిక మీద పెట్టి ఆయన ద్వారా అందరినీ కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అఖిల భారత యాదవ మహాసభకు చెందినటువంటి బొద్దుల బాబురావు గారిని, లక్ష్మణ్ గారిని, రవీంద్ర గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. వారు డబ్బుల రూపేణ కానీ, ఈరోజు హాల్ కానీ, సలహాలు, సూచనలు వెంకట యాదవ్ గారికి ఇస్తుకుంటూ వాళ్ళు చేయదలుచుకున్న పనిని వీరి ద్వారా చేపిస్తూ మన యాదవ జాతిని ఏకం చేయాలన్నటువంటి దృక్పథం వీరికి ముగ్గురికి త్రిమూర్తుల కింద లెక్క పెడతా నేను. ఇది మీ బాధ్యత, మీకు తెలంగాణ వెంకట మీకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే ఇది చాలా నా దగ్గరికి 6 లక్షలు వచ్చేది కేసుల విషయంలో పలానా వాళ్ళు ఉన్నారని, యాదవ్ హక్కుల పోరాట సమితి వాళ్ళు వచ్చేది, మిగతా మిత్రులు నేను యాదవ్ అని తెలిసిన ప్రతి ఒక్కరు అధికారులు వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే చెప్పుకొని వచ్చేది. నేను జ్యుడిషియస్ కమిషన్ ఉన్నా కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీ జరుగుతుంది అంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళ గ్రీవియన్స్ నేను సమాచారం ఇప్పియమని చెప్తే వాళ్ళు కోర్టుకు పోలేరు, వాళ్ళ సమస్య తీరదని చెప్పి నేను కేసును అర్జెంట్ చేసి సందర్భానుసారంగా వాళ్ళ గ్రీవియన్స్ నా దగ్గరనే తీర్చి
ఆ కేసు అది పెనాల్టీ ఎక్కువైంది, ఇలా సమస్య పరిష్కారం అయింది, ఇద్దరు సంతోషంగా వెళ్ళిపోయేటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు నేను ఈ సందర్భంగా ముఖ్యంగా నేను మనం చేసేది ఏంటంటే 2 సూచనలు. ఆయన సలహాదారుగా నన్ను రవీందర్ గారిని, ఆయన ఎవరిని ఎప్పుడు ఎట్లా ఎంచుకోవాలో ఎంచుకొని పనిచేస్తాడు. అందుకే నేను మీకు ఈయన గురించి ప్రతి సందర్భంగా ప్రతి సమావేశంలో వెంకట యాదవ్ గారి గురించి 2-3 విషయాలు చెప్పడానికి మీ లోపల ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే మన జాతి ఇమీడియట్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఏదో ఆయన ఏదో సాధిస్తున్నాడు అనేటువంటి భావన, ఆయన ఏదో సంపాదించుకుంటున్నాడు ఏమన్నటువంటి చెడు ఆలోచనని ఇమీడియట్ స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మేము కొంత బాధలను ఇచ్చి ఒకే జిల్లా, ఒకే బ్యాచ్, ఒకే దగ్గర ఉన్నాం, విభిన్న ఆర్గనైజేషన్. నాకు ఆయన తేడా అయింది. నేను ఆయన చిన్నప్పుడు కూడా నేను ఒక అధికార పార్టీకి అధ్యక్షుడు, ఆయన ఒక ఆర్ఎస్పీ పార్టీ నుంచి ఆర్గనైజేషన్ చేసేవాడు. నేను ఒక సర్వీస్ చేస్తున్నా అంటే నాకు మోటో ఉన్నది, నేను ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, నాకు స్వార్థం ఉన్నది. ఆయన చేసేది ఏంటి, ప్రజలకు చేసుకుంటూ కనపడితే కాల్చి పడేస్తారు. అన్న నుంచి వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళు, నేను ఒక ఆశించి ఉన్నటువంటి వ్యక్తి నేను. కాబట్టి అలాంటి వాళ్ళని నేను రెస్పెక్ట్ చేసేది. నన్ను కొంతమంది రాడికల్స్ నా ఎంత ఉంటే నేను మంత్రులతో వీళ్ళతో కాపాడే ప్రయత్నం చేశాను. పొద్దున కాంగ్రెస్ దాకా నక్సలైట్ అనేటువంటి ముద్ర కూడా మా నాయకులు అనేవారు. అంటే అటువంటి వ్యక్తి కాబట్టి నేను ఆయనని మేము ఇద్దరం కలిసి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ వ్యతిరేకంగా ఉన్న కమ్యూనిటీ పరంగా మనం కలిసి ఉండాలని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు 5-6 హత్యలు జరిగినాయి. అల్లివేణు యాదవ మహాసభ అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తి, మేము 35 సంవత్సరాల క్రితం సంఘటన చెప్తున్నాను. ఒక ముత్తమ్మాని మన యాదవ మహిళని వివస్త్రం చేస్తే నేను కొద్దిగా ఇందులో రియాక్ట్ అవుతా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మంత్రి నన్ను అందులో ఇన్వాల్వ్ కావద్దన్నారు. వీళ్ళు వచ్చి మీరు ఇన్వాల్వ్ కాదు, మన కమ్యూనిటీ వాళ్ళంతా జరుగుతున్నది అంటే నేనేం చేసిన వీళ్ళకు, సరే నేను ఒకటి పక్కన పెట్టండి, మీరు పెట్టుకోండి అని చెప్తే వీళ్ళు మొత్తం మా నల్గొండలో బంద్ చేసి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. చేస్తే వేరే చెప్పి పోలీసులు కొట్టారు. కొడితే నేను రియాక్ట్ అయ్యి చాగంటి వెంకట్ గారు నేను డైరెక్షన్ ఉండి వీళ్ళని పంపించాను. వీళ్ళు దెబ్బలు కొడితే ఆ దెబ్బలు చూసిన తర్వాత నాకు ప్రాణం చెల్లించింది. ఈ పార్టీ ఏంది, మంత్రి ఏంది, ఎవడేంది, 1000 మందిని ఇమీడియట్ కాల్ చేయగానే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే కొంచెం ఒక ఎస్సీ సంబంధించినటువంటి వ్యక్తితోని తప్పని చెప్పాలని నా ప్రయత్నం. 1000 మందిలో అది లక్ష్యాన్ని ఒక ఎస్ఐతో చెప్పించే ప్రయత్నం చేసింది. కొట్టింది నువ్వు, చెప్పేది ఎస్సీతోనా, నీవు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి లక్ష్మణుడితో చెప్పినాం. అప్పుడు నేను వీరు అనుకొని మనం ఒక నిజ నిర్ధారణ కమిటీ అని వేసినాం. అప్పుడు మేమే చేసిన కార్యక్రమం ఏమది, అది వేసి దాంట్లో మేమే శాంతి ఇంకో కొంతమంది అడ్వకేట్లను పెట్టి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇది పోలీసు వాళ్ళు తప్పు చేసిందని చెప్పి మేము డీజీ కృష్ణమూర్తి అని ఉంటే కృష్ణమూర్తి దగ్గర కూర్చొని ఆ రిపోర్ట్ని ఒక మేధావి వర్గంగా ఉండి ఆ నిజ నిర్ధారణ కంపెనీ తీసుకుపోయి మేము డిఐజీకి ఇస్తే ఆ డిఐజీ ఎస్పీని పిలిపించి అలోక్ ప్రభాకర్ అని ఎస్పీని పిలిపించేసి ఇమీడియట్గా ఆ యొక్క సిఐకి బదిలీ చేయించిండు. వీళ్ళ కేసును కూడా విత్డ్రా చేయించేటువంటి ప్రయత్నం ఆ రోజు నేను చేసాను. కొంత నేను ఆ రకమైనటువంటి రియాక్షన్ ఉంటుంది కాబట్టి నేను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయినా. వీళ్ళకి పెద్దోళ్ళకి తెలిసిన తెలియటోళ్ళు ఈయన కావద్దు, నేను ఏ రకంగా అయినా వాళ్ళకు కూడా తెలియదు. అప్పుడు నాకు నైట్ చంద్రకాంత్ వెంకట్ గారు ఫోన్ చేసింది, గవర్నర్ దగ్గర నాది పెండింగ్లో ఆపినారు, అది జైపాల్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ సోనియా గాంధీ దగ్గర చెప్పి నాది ఇక్కడ ఆపడం జరిగింది. అడిగినప్పుడు నేను డిస్కస్ చేసుకున్న తర్వాత నేను అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఆమెకు రిప్రజెంట్ చేసిన, అమ్మ కింద కాంగ్రెస్ పార్టీ, పైన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన వాళ్ళు అనర్హులు. ఇది పాపం ఆమె టెన్షన్ కొత్త సోనియా గాంధీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరి పట్ల ఒక సద్భావన కలిగినటువంటి వ్యక్తి ఆ కుటుంబం. ఆమె ఇమీడియట్ రియాక్ట్ అయ్యి ఆమె మనలో ఉన్నది ఏమి, నేనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటిది. ఈమె ఎస్సీ ఒకరు ఉన్నారు, బీసీ ఒకరు ఉన్నారు, మైనార్టీ ఒకరు ఉన్నారు, నేను ఒక యాదవ్ ఉన్నా. ఈ నలుగురు మీరు బీసీ ఎస్సీ మైనార్టీల గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర నాయకత్వము మన జైపాల్ రెడ్డి నిన్ను మిస్గైడ్ చేసి మమ్మల్ని నలుగురు ఆపిన తల్లి అంటే ఆమె ఏం చేయాలో తెలియక నేను కోర్టుకు పోదలుచుకున్నానని చెప్పాను. చెప్తే ఆమె కూడా చేయాలనే ఆలోచన, నేను చెప్పినటువంటి వివరించిన తీరు గమనించిన ఆమె మీరు కోర్టుకు వెళ్ళండి, తర్వాత నేను ఏం చేయాలో చేస్తానన్నమాట
ఇండైరెక్ట్ సైన్ ఇచ్చినది. ఆయన వచ్చినప్పుడు ప్రభుత్వం మీద కేసు వేసిన జరిగింది. అప్పుడు వీళ్ళంతా నాకు డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఈయన ప్లాన్గా ఏం చేసినాడంటే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు అంత లోపల నా కొరకు. అందుకు నేను అన్కండిషనల్గా అతనికి నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. అంటే మనకున్న పదవితో నేను ఎంత చేయగలనో తెలుసు. వాళ్ళు పసిగట్టి మనల్ని ఎక్కడ ఆటంకపరిస్తే దానికి కౌంటర్ నేను ఏం చేయాలో చేసి ఆ ప్రయత్నం చేసిన తర్వాత డైరెక్షన్ మనల్ని గవర్నర్కి ఏం అధికారం లేదు, ఒకసారి రికమెండ్ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం ఇమీడియట్ చెప్పించడం జరిగింది. ఆ రోజున ఒక 200 మంది అడ్వకేట్ అని పెట్టుకొని ఈ యొక్క న్యాయ వ్యవస్థలో బీసీ ఎస్సీలు మా యాదవులు పనికిరారా అని చెప్పి 300 మందితో సమావేశం ఏర్పాటు చేసి అక్కడి నుంచి వచ్చే ఒత్తిడి అక్కడ, ఇక్కడి నుంచి తీసుకొచ్చే ఒత్తిడి ఇక్కడ, ప్రజల నుంచి బీసీల నుంచి ఇటువంటి నిరసనలు రిపోర్ట్ చేసి స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి చిలకాని వెంకన్న అని చెప్పి ఒక స్ట్రాటజీగా మనం పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఒక మీటింగ్ పెడుతున్నాము. ఇక్కడ చిలకాని వెంకటని కానీ నన్ను కానీ ఏమి అనేది లేదు. ఆయన నేను పెట్టిన రోజే నాతో అన్నాడు, ఆయనకు నాకు ఏ పదవి అవసరం లేదు ఉన్నదాన్ని వదులుకుని వచ్చాడు. నేను 45 ఏళ్ళకే సుప్రీంకోర్టు జడ్జి హోదా. ఆయన నాకు ఏ పదవి ఇచ్చినా గంత పెద్ద పదవి అయితే నాకు ఓడియలేడు. కాబట్టి ఇద్దరం అవుట్ రైట్గా ఉండాలనేటువంటి ఆలోచనతో నిర్ణయం తీసుకొని ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆత్మగౌరవం మీ యొక్క ఇప్పుడు మీ ఎవరైతే మీ చిన్న చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ, వీళ్ళందరినీ కూడా అక్కడక్కడ మిమ్మల్ని ఏ రకంగా హత్య చేద్దాము, ఏ రకంగా ఒక ఎమ్మెల్యే పట్టుకుని ఎస్పీ ద్వారా తప్పుడు కేసులు పెట్టి చేసి లోపలికి చేద్దాం అనేటువంటి ప్రయత్నాలు 100% జరుగుతున్నాయి. రేపు జరగబోతే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, దీనికి విద్యావంతుల వేదిక ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో మీ సభ్యులు, మీరు ప్రెసిడెంట్ కానీ ఒక ప్రతినిధి కానీ మీరు తప్పకుండా ఇందులో సభ్యులుగా ఉంటే మన మధ్యన కోఆర్డినేషన్ ఉంటుంది. ఈ కోఆర్డినేషన్ ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది, సిద్ధి రమేష్ దృష్టికి వచ్చినప్పుడు నీవు పోయి అక్కడ ఫైట్ చేస్తే కేసులు, మందు, మశనం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళనే ఒక కమిటీ, నిజ నిర్ధారణ కమిటీ వెంకట్ గారు వేస్తారు. అందులో 4 అధికారులు ఉంటారు, 2 అడ్వకేట్స్ ఉంటారు, నీ కమిటీ సభ్యులు 4 ఉంటారు. ఒక నిజ నిర్ధారణ కమిటీ ఉంటుంది. అది దాని వెనకాల మేము అందరం ఉన్నామని తెలిసినప్పుడు ఆ నిజ నిర్ధారణ కమిటీ రిపోర్ట్ ఎస్పీ దగ్గరికి పోయింది అంటే ఆ ఎస్పీ కానీ ఆ కలెక్టర్ కానీ స్పందిస్తాడు. స్పందించకపోతే హైకోర్టులో వేస్తాము. మొన్న కళ్యాణ్ గారు తీసుకున్నట్టుగా ఆర్డర్ తీసుకుంటాం. దానికి ఒక పద్ధతి ఉంటుంది. అదేవిధంగా మీటింగ్ 7వ తారీఖు నాడు మీటింగ్ అనేటువంటి అభిప్రాయం ఉన్నారు. 7వ తారీఖు నాడు మీటింగ్లో, గతంలో జరిగిన మీటింగ్లో కొంత మనస్తాపానికి గురైనాం. 10,000 మంది వచ్చినాము, మన మీటింగ్ కొంత నష్టం జరిగింది. ఇప్పుడు చింతల రవీంద్రనాథ్ గారు కానీ నేను కానీ ఇంకా అవసరం అనుకుంటే మన శ్రీనివాస్ యాదవ్ గారికి వెళ్ళి, అయ్యా నువ్వు 2 గంటలు కూర్చోవడానికి అవకాశం ఇవ్వండి, ఆ రోజే మీటింగ్ పెడతాము. ఆ రోజు చాలా నీకు ఇంపార్టెంట్ పనులు పోయినావు కాబట్టి కొంత డిస్టర్బ్ జరిగింది, మీరు ఈ రకంగా చేయొద్దు అనే దూరంలో మనం కన్విన్స్ చేసుకొని మీటింగ్ పెడదాం. మొన్న నాకు రీసెంట్గా తెలిసింది, నాకు ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఫోన్ చేసిండ్రు. అక్కడ ఒక మంత్రి ఉన్నాడు మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆయన ములాయం సింగ్ యాదవ్ మీటింగ్ పెడితే కలెక్టర్ చెప్పమంటే కలెక్టర్ చెప్పలేదు. ఆయన బాధ ఆయనది, నేను ఈ కుల ఫీలింగ్ ఉందని ఏదో మంత్రి పదవి పోతుంది, ఆయన బాధ కావచ్చు. ఆయన చెప్పలేదు. వీళ్ళు మనసులో ఉంచుకున్నారు. ఉంచుకొని ఆ తర్వాత వీళ్ళు సొంతంగా ఒక ల్యాండ్ తీసుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నారు. చేసినాక వీళ్ళు 10 సార్లు మమ్మల్ని తిప్పుకున్నాడు. కలెక్టర్ కూడా చెప్పలేదు. ఆయన చెప్పకుంటే ఆయన ఫోన్ చేసి ఇచ్చి 4 పెద్ద మనుషులతో నా దగ్గరికి రాకపోతే మా మంత్రి ద్వారా యాదవులంతా 1,00,000 మంది జమై మీరు నన్ను పిలవకపోతే ఎట్లా అని చెప్పి 10 మందితో చెప్పించుకొని ఆడికి వచ్చి ఆ విగ్రహ ఖర్చులు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఒక ఎదిగినాము అంటే వాళ్ళు కూడా మనకు కలిసి వస్తారు. ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయంటే తెలుగుదేశం ఉన్నాయంటే కానీ, కాంగ్రెస్ ఉన్నాయని కానీ, బీజేపీ ఉన్నాయని కానీ, వాళ్ళ అధ్యక్షుడి నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వాళ్ళకి కట్ చేసే పరిస్థితి ఉన్నది. రేపు పెట్టేటువంటి ప్రోగ్రామ్ బీజేపీ అధ్యక్షుడిని, టీఆర్ఎస్ అధ్యక్షుడిని, వేరే కాంగ్రెస్ అధ్యక్షుడిని పిలిచి ఆ సమావేశంలో 1,00,000 మందిని చూపెట్టి మీ పార్టీలో వీళ్ళు ఉన్నారు, మీరు ఆత్మగౌరవం కాపాడాల్సిన బాధ్యత ఉందంటే వాడు ఎమ్మెల్యే అయితే వాడి ఆత్మగౌరవం వాడు కాపాడినప్పుడు మీరు మనల్ని కాపాడతారు. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకున్నందుకు మనం ఏం చేద్దామంటే రేపు ఈ అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యే టికెట్ ఎవరు ఆశిస్తున్నారు వాళ్ళకి బాధ్యత అప్పచెప్తాం. వాళ్ళ బాధ్యత రేపు నీ నియోజకవర్గంలో 2,000 మందిని 5,000 మందిని తీసుకొచ్చు నీకు వేదిక మీద అవకాశం కల్పిస్తాం. వేదిక నుండే నీకు టికెట్ కావాలని అడుగుతాం.
అనేది అతని మనోధైర్యాన్ని పెంచుతుంది. అది మన యాదవ విద్యావంతుల వేదికకు ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. నేను కానీ తెలంగాణ కానీ ఏదో వచ్చేదేమీ లేదు. వస్తే ఆత్మగౌరవంతో వస్తుంది, లేకపోతే జనరల్గా ఆత్మగౌరవం లేదు అనుకునేటువంటి పదవులు వచ్చినప్పుడు మీరు చెప్పినట్టుగా మనకు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. ఉండకపోతే ఆ మంత్రి పదవి పోయి తెల్లారి ఉన్న 5 ఇంట్లో ఇంకొక మంత్రి అవుతాడు. కాబట్టి వాళ్ళు సరి చేసుకోవడం కొరకు మనల్ని కొంత దూరం పెట్టే పరిస్థితి ఉన్నది. నేను చీఫ్ కమిషనర్గా నాకు యాదవ్ తెలిసినటువంటి వ్యక్తి కూడా నేను బయటికి పోతే యాదవ్ అని ఎడజెప్పుకుంటాడు, నన్ను ఎందుకు అగౌరవపడుతున్నాడని నేను సాయం చేసేది. కానీ నేను అతనికి యాదవ్ అని నాకు తెలియదు, నాకు అతనికి తెలియని సంఘటనలో కూడా సాయం చేసేవాడిని. అంటే నా స్కిన్ నేను కాపాడుకోవాల్సిన అవసరం నాకు ఉన్నది. ఈ ఎమ్మెల్యేల స్కిన్స్ వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొన్ని సందర్భాలలో మనం మనసుకు వచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి మన గాడ్ ఫాదర్ అంటాడు ఈ రాష్ట్రంలో, కానీ మనకు లేడు. ఎవరో మన జనాలు ఈరోజు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ కొడుకు గాడ్ ఫాదర్గా చూసుకొని ఆయన చూసి సంతోషపడేటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఈ వేదిక 100 సంవత్సరాలు ఉంటుంది. ఈరోజు నేను ఫౌండర్ కావచ్చు, రేపు ఎవరు ఫౌండర్ ఏది ఎటు మనకు జరుగుతుందో. ఈరోజు మీ ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఈ వేదిక మాత్రం ఆగదు. ఈ వేదిక ద్వారానే మీరుంటే మనందరికీ గౌరవం ఉంటుంది. కాబట్టి ఈ వేదికని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఏదన్నా అవసరం అనుకుంటే ఏదో రేపు నాకు వెంకట్ గారు కూడా మంచిగా లేకున్నా సరే వెంకట్ నేను నా జీవితంలో అన్కండిషనల్ సపోర్ట్ చేస్తానని చెప్పి చేస్తున్నాను. అంటే ఆయన చేసేటువంటి దానికి నాకు తెలుసు బాధలేంటి, చచ్చిపోయే స్థితి నుంచి వచ్చి ఈయన పెట్టుకునే మా బాధ ఏంటంటే మేము పడ్డ అవమానాలు ఇంకొక పడకూడదు అనేది తప్ప ఇక్కడ స్వార్థం ఏమీ లేదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. మీరు జూనియర్లు, మేము 30 సంవత్సరాల క్రితమే అనుభవించినటువంటి అనుభవాన్ని మీకు తగలకూడదని చెప్పి ఇప్పుడు కళ్యాణి గారిని మనం గొడవలు పెడితే ఇంకేమైతుండే 10 సార్లు చూస్తారు, 11 సార్లు కేసులు పెడతారు, జైల్లో పెడతారు. అది కాకుండా మనం ఇంటలెక్చువల్ ఆలోచన చేసి అవకాశం తీసుకుని మనం హైకోర్టు తీసుకుంది. అయినా వాళ్ళు ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అరే మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాము, ఈ రాష్ట్ర జ్యుడిషియరీ మా చేతిలో ఉంది, పేపర్లు మా చేతిలో ఉన్నాయి, ఇలా అమ్మాయి తీసుకొచ్చి ఆపుతుందా, తెలంగాణ వెంకట్ గారు ఆపుతారా అనేటువంటి అహం వాళ్ళ లోపల ఉండి పెట్టినారు. అవి ప్రజా ఆగ్రహానికి అది ఎప్పుడో ఒక రోజు ప్రజా ఆగ్రహం ఏ ఓట్ల రూపాయలు చూపెట్టవచ్చు. యాదవులందరూ కూడా అది ఉన్నది. మన దేవుణ్ణి ప్రజల్లో పెట్టడం అనేది ఆ నియోజకవర్గంలో ఉన్నది, ఆ గ్రామాల్లో ఉన్నది. మనం దేవుణ్ణి గుడిలో పొంచుకుంటే అక్కడ మన దేవుని ప్రజలు పెడుతున్నారు. బీజేపీ వాళ్ళు స్పందించాల్సిన అవసరం, శ్రీరాముని గురించి స్పందించే వ్యక్తులు వాస్తవంగా ఈ యొక్క శ్రీకృష్ణుడి గురించి కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది కదా. అది కూడా కానీ ఆ నాయకత్వం మీద యాదవ్లు మనకి వేస్తలేనటువంటి చులకన భవనం అధ్యక్షుల్లో ఉన్నది. మన నాయకులు వాళ్ళు అడిగితే వాళ్ళని కట్ చేస్తున్నారు. మన నాయకులను కూడా మనం తప్పుపట్టే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి ఒక్కటే మార్గం, వీళ్ళంతా ఏకమై నష్టం చేస్తారు అనేది భయం ఏర్పడితే ఈ కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా అమలు చేస్తూ మనందరికీ ఆకలి అవుతున్నది. మనం అందరం కూడా నేను అఖిల భారత యాదవ మహాసభ వాళ్ళకు అభినందిస్తున్నానని చెప్పి మీరు ఏమనుకోవద్దు. మీరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు చేయలేని పని వెంకట్ ద్వారా చేపిస్తున్నందుకు మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకున్నాము. ఇది అది ఆయనకు ఎక్కడ వచ్చేది కాదు, అది మా జాతి మొత్తానికి ఎక్కడ వచ్చేది అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ జాతీయ భరోసా, ఏ పార్టీలో అయినా ఎమ్మెల్యేకైనా భరోసా, ఏ అధికారైనా భరోసా, ఏ సామాన్య యాదవుడు ఎదిగేటోళ్ళకైనా భరోసా ఇది. కాబట్టి ప్రతి ఒక్క మండలానికి జిల్లా కమిటీలు వేయాల్సింది యాదవ్ గారికి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. 7 ఆగస్టు దానికన్నా ముందు మీరు ఎన్ని కమిటీలు వేస్తున్నారు, కమిటీలని కంప్లీట్ గా వితిన్ 15 days లో జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు ఇచ్చి గ్రామ మండల కమిటీలు వస్తే ఆ మండల గ్రామ కమిటీలో ఒక్కొక్కరిని జీవించగలమంటే మనం అనుకున్న లక్ష్యం దాటే పరిస్థితి ఉంటుంది. దానికి ప్రణాళిక మనం వెళ్ళేద్దామో మనం ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ శుభం ఫంక్షన్ హాల్లో శుభంగా జరిగిన ఈ మీటింగ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కుల బాంధవులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ గట్టిగా 1 నిమిషం పాటు మూర్తి త్రయానికి మనందరికీ సూచనలు చేస్తూ మనల్ని మార్గదర్శనం చేస్తున్న వర్ర వెంకటేశ్వర సార్కి ఆపకుండా చప్పట్లు కొట్టండి. ఫస్ట్ ఆపకుండా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మన వాళ్ళని మనమే చప్పట్లు కొట్టి ఆ దుప్పట్లు చప్పట్లు కొట్టే సంస్కారం అది అదైనా చేద్దాం. ఎందుకంటే ఈరోజు
రెడ్డి వీళ్ళందరికీ మీకు కూడా కృష్ణం వందే జగద్గురు అని మేము మాట్లాడుతున్నాం, మీకు అర్థం కావట్లేదా అని మేము మొత్తుకున్నాం. ఈరోజు నేను భారత యాదవ సమితి వాళ్ళకి సభాపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తాను. వాళ్ళకి అన్న అనాలో తమ్ముడు అనాలో తెలియదు, ఎందుకంటే నాయకులు అన్న అనాలు ఉంటాయి మన తెలంగాణలో. తమ్ముడు అని మా ఆంధ్రాలో అయితే అందరినీ తమ్ముడు తమ్ముడు అంటే అక్క అనగా తమ్ముడు అనేస్తాం అక్కడ. అంటే నేను వచ్చేసి 23 సంవత్సరాలు అయిపోయి ఇక్కడే నేను ఇప్పుడు స్థానికంగా ఉన్నాను కాబట్టి నేను తెలంగాణ పిల్లని. అయితే ఆంధ్ర తెలంగాణ లేదు, ఎక్కడన్నా ఒకటే, తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఏడ ఉంటా అన్నట్టుగా. ఇప్పుడు మా అన్నలు ఇందాక ఆవేశపూరితమైన ప్రసంగం చేయాల్సి వచ్చిందంటే బయట వాడిన ఎక్కడైనా అవమానం పడ్డప్పుడు ఆవేదన వస్తుంది. సో ఈ అన్నలు మాత్రం నాకు చేసిన ఒక మంచి పని ఏదైనా ఉందంటే చలకానికాన్ని పరిచయం చేయడం. నా వల్ల వాళ్ళకి ఎంతో మంది పరిచయం అయి ఉండొచ్చు, వాళ్ళ వల్ల నాకు పరిచయం ఉండొచ్చు, కానీ ఎప్పటికీ నాకు గుర్తుండిపోయే ఒక గైడ్ లైన్స్, అంటే మనకి కరెక్ట్ సరైన దారిలో ప్రయాణించడానికి ఒక గురువులాగా, ఒక మార్గదర్శకంగా ఒకళ్ళు కావాలి మనకి. అలాంటి మార్గదర్శకం నాకు ఈరోజు దొరికింది ఆయన ద్వారా. చాలా చాలా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక ఆ రోజు మేము వివిధ హిందూ సంఘాలన్నీ అనుకున్నప్పుడు, ఫస్ట్ నేను ఈ వీడియో రిలీజ్ చేసినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళు వెళ్దాం అక్క అంటే వెళ్దాం పదండి తమ్ముడు అని మేము బయలుదేరిపోయాం అందరం. వెళ్ళి ఆ రోజు ఖమ్మం వెళ్తే అక్కడున్న వాళ్ళందరూ కూడా టైం అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, ప్రెస్ అయిపోయింది, రాదు ప్రెస్ అన్నారు. వెంటనే నేను మన యాదవ్ కమ్యూనిటీలో ఉన్న యదువంశీలో 250 మంది ఎంతమందో విలేకర్స్ ఉంటారు, వాళ్ళందరికీ చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడి కరాటే కళ్యాణిలో వచ్చారు ఈ విగ్రహం కోసం చెప్పండి అని ఒక చిన్న నెంబర్స్ తీసుకుని అందరికీ ఫోన్ చేశాను నేనే, ప్రతి ఒక్కరికి. ఇమ్మీడియట్గా 5 minutes మన యూనిటీ చూపించి వచ్చారండి మొత్తం అందరూ కూడా. అక్కడ పేపర్ వాళ్ళంతా ఎవరైతే అక్కడ అల్లికి వెంకటేశ్వరరావు గారు అన్నారు ఇవాళ వదండి వాళ్ళు ఉండిపోండి రేపు చేద్దామన్నారు. లేదు సార్ మేము ఈరోజే చెప్తాం విషయం అని చెప్పి మేము అందరం ఫైట్ చేశారో చెప్పాం. వచ్చి ప్రతి ఒక్కరూ కూడా చాలా సహకరించారు మన యదువంశీలందరూ కూడా. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ సభలో. అయితే ఇక్కడ అవమానాలు నేను నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినాయి, అవన్నీ నేను పట్టించుకోను. ఎందుకంటే నేను ఏడవడం కాదు, మన వాళ్ళు ఇలా చేస్తున్నారని మీ అందరికి తెలిస్తే రేపు పొద్దున వాళ్ళు ఏదని అన్నప్పుడు ఊరుకోరా ఇది జరిగింది అని మీరు మాట్లాడతారని మాత్రమే నేను బాధపడ్డా మీ అందరి దగ్గర. నేనేం బాధపడే రకం కాదు, బాధ పెట్టే రకం నేను. అంటే ఆడపిల్లని కాబట్టి కొంచెం పెయిన్ ఉంటుంది, ఎందుకంటే సహజంగా ఎంత గట్టిగా మనం కరాటే నేర్చుకున్నా, నేషనల్ గోల్డ్ మెడల్స్ 4 సార్లు సంపాదించినా, నేను నిజంగా ఫైటర్గా ఎదిగి సినిమా ఇండస్ట్రీలో నన్ను వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వేమిటమ్మా మీరేంటి క్యాస్ట్ అని అడిగారు ఒక ఆఫీస్లో. ఆ రోజు నేను యాదవ్ అండి, నేను యాదవ్ బిడ్డని, మేము ఆలగొల్లలో మా విజయనగరం అది ఇదని నేను చెప్పంగానే మా యాదవ్ బిడ్డరా ఎప్పుడన్నా చూస్తే చేతులు ఇరుగుతాయి అన్నారు. ఎవరు తెలుసా? శ్రీశైలం యాదవ్ అంకుల్. ఆ రోజు ఒక ఆఫీస్లో. ఈ రోజు దాకా నన్ను పెద్ద కూతురులో చూస్తాడు ఆయన. నవీన్ కానీ వాళ్ళందరూ కూడా నా పుట్టినరోజు అయితే వాళ్ళ గ్రౌండే ఇస్తారు. ఈరోజు ఇక్కడ మనం ఇంత చేస్తున్నాం. నాదొక చిన్న సలహాలు ఇచ్చే అంత పెద్ద వయసు లేదు నాకు, సూచనలు కూడా చెప్పను. నాదొక అభిప్రాయం మీ ముందు ఉంచుదాం అనుకున్నాను, ఇందాక చెప్దాం అనుకున్నాను. అందరూ మాట్లాడిన తర్వాత ఇది ఎలాగైతే మనదే కదా, మనవాడదే కదా, 1 గంట 10 నిమిషాలు లేట్గా తింటున్నాము, దానికి నన్ను క్షమించండి లాస్ట్ నేను మాట్లాడుతున్నందుకు. అమెరికాలో తానా వాళ్ళంతా దిగిపోయారు ఒక మంత్రిని కాపాడడానికి. వచ్చి ఆయన 25 lakhs ఇచ్చాడండి, సింహభాగంలో చాలా వరకు ఇచ్చాడు ఆయన. 4 crores అన్నారు ఆ విగ్రహం. తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ ల్యాండ్ కొన్నారు. తానా వచ్చేసి దిగిపోయి మేమందరం చేస్తున్నాం అన్నారు. ఇదే అమెరికాలో నా వీసా అయిపోయింది, 10 years కింద తానాకి వెళ్ళాను నేను. మొన్న నేను అప్లికేషన్ నాకు మళ్ళీ వీసాకు ట్రై చేస్తే ఆ పిల్ల మా ఇజ్జత్ తీసింది, మేము ఎందుకు ఇవ్వాలి ఆవిడకి ఇవ్వు అనేసి. అంటే తానా వాళ్ళు అడగలేదు, నాట వాళ్ళు ఇవ్వాలి. కానీ తానా ఆట అందరూ కలిసి వెళ్ళిన వాళ్ళందరినీ సత్కరిస్తారు. అక్కడ ఒకరి తర్వాత ఒక్కొక్క వీక్ ప్రోగ్రామ్స్ పెడతారు. సో నేను హరికథ చెప్తాను. సో దానికోసం నేను వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే నాకు వీసా ఎక్స్పైర్ అయిపోతే అది ఇవ్వకుండా చేశాను. సో అది ఎవరికి తెలియదు జనరల్. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా ఇక్కడ మనందరినీ, తానా ఉంది, నాట ఉంది, బాట ఉంది, ఆట ఉంది, అన్నీ ఉన్నాయి. మన యాట ఎందుకు లేదు? మనం యాటేస్తాం అందరూ. మనం యాటకు వస్తాం కదా. యాదవ అసోసియేషన్ ఆఫ్ తెలుగు అమెరికాలో యాదవ అమెరికా తెలుగు అసోసియేషన్ ఎందుకు పెట్టకూడదు? అక్కడ ఉన్న వాళ్ళతో మీరు అందరూ అనుసంధానం చేయలేరా? ఎందుకు చేయలేరు? మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు తెలిసిన ఎన్ఆర్ఐస్ అందరూ గ్రూప్ చేసి మీ అందరూ ఇనిషియేట్ చేసి మీరందరూ కూడా మన పిల్లలకు అక్కడ చదువుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాల పరంగా ప్రతి ఒక్కరికి ఇలా మనం వీసాలు ఇవ్వడానికైనా ఎవరి మీద మన ఆధారపడేదండి, మనమే తయారు చేసుకుందాం ఒక అసోసియేషన్. దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. ఇది మనం చేయాలి కదా, ఇది నేను చేయాలంటున్నా. ప్రతి ఒక్కరూ కూడా యాట అమ్మవారికి యాటపోతు కోసం అక్కడ ఉన్న ప్రతి ఆధిపత్య కులాలని యాట వేయాలంటే మన యాట రావాల్సిందే. అక్కడ
యాదవ్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు అమెరికా, అంతే ఖచ్చితంగా రావాల్సిందే. దీనికోసం మనం ప్రయత్నం చేయాలి. దానికి మీరు జలకాన వెంకట యాదవ్ గారు మీకున్న ఏ విధంగా ఉందో అని మీరు అందరూ కలిసి ఆలోచించి ప్రతి ఒక్క యాదవుని అక్కడ కదపండి. నాకు చాలా మంది, నేను చెప్తాను, వర్క్ మా ప్లేస్లో మెల్లగా వస్తారు. నేను ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ఒక ఇస్తాను, అమ్మా నేను కూడా యాదవే అంటారు. తర్వాత వచ్చి ముందు ఎవరు చెప్పరు. ఇది మాత్రం చెప్తున్నా, చాలా దగ్గర నాకు ఇది ఎదురైంది. షూటింగ్లో కూడా మేడం నేను కూడా యాదవ్ అని అంటారు. ఏమయ్యా మరి ముందు చెప్పొచ్చు కదంట. నాకు యాదవ్ అంటే ఒళ్ళు పొంగిపోతాయి, ఎక్కడ లేని పొంగి వచ్చేస్తుంది నాకు. నేను వెంటనే వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా చేయగలమో హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి బ్లడ్లో ఉంది. నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నాను, ఇప్పటికీ చెప్తాను, నేను ఎప్పుడు ఏడవడం కాదు. నా బాధ ఏంటంటే అందరూ ఒకతాటి మీదకి వస్తే పని చేయగలం. సో నాకు ఇంత హెల్ప్ చేసిన మీరందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి గుండెల్లో నేను ఉన్నాను అని చెప్పిన లక్ష్మణ్ గారికి నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. నిజమే, నాకు ఎక్కడి నుంచి ఎన్ఆర్ఐస్ కాల్ చేస్తున్నారు, ఈవెన్ రెడ్డిస్ కూడా కాల్ చేసి చాలా మంది, అమ్మా మీరు చాలా మంచి పని చేస్తారు వదలకండి అన్నారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ అందరినీ, అంటే క్వశ్చన్ కాదు, ఆన్సర్ అని కాదు, మీ అందరూ ఆత్మావలోకనం అంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు వెంకట యాదవ్ గారు స్టే తీసుకొచ్చారు 2 times కష్టపడి. మేము ఎవరో రూపాయి ఇవ్వలేదు, ఆయన రూపాయి మమ్మల్ని అడగలేదు. ఇప్పుడు ఈ మీటింగ్ కూడా మేము డబ్బులు అడగం, ఎవరి దగ్గర పుస్తకాలు పట్టుకెళ్ళాం అని అంత ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళందరికి నిజంగా గట్టిగా మనం చప్పట్లో కూడా సరిపోవాల్సింది. ఈరోజు ఎవరి దగ్గర నేను మాట్లాడితే నాకేం రూపాయి వస్తుంది, నేను ఏ పార్టీలోకి వెళ్ళి సపోర్ట్ చేస్తే వాళ్ళు నాకేం డబ్బు ఇస్తారు, లేకపోతే నేను ఒక పార్టీకి ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వాళ్ళు నాకు ఆస్పిరెంట్స్ నాకేమి ఇస్తారు అనుకునే మనుషులు ఉన్న మన మధ్యలోనే, మనమే కాదు ప్రతి దగ్గర ఉంది, మనమలే కాదు, మన వాళ్ళలో ఇంత మంచి వాళ్ళు ఉన్నారని ఆనందపడుతున్నాం. ఒకటి మనం రేపు పొద్దున ఖమ్మంలో వాడేమంటున్నాడు ఇప్పుడు పెడుతున్నారు, నాకు ప్రతిరోజు వస్తున్నాయి మెసేజెస్. శ్రీకృష్ణుడి చేత కత్తి పట్టించిన ఘనత ఖమ్మంలో ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ అండ్ కోకి వచ్చింది. అర్జునుడి వల్లే కాలేదు కత్తి పట్టించడం అన్నారు. వాడిని ఏం చేయాలండి అలా మా రాసినోడిని? ఈరోజు మనం కూర్చుంటాం కామ్గా, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ కోర్టుకి వెళ్తాం. కోర్టుకి వెళ్ళినా కూడా నేను నిరాహార దీక్షకి కళ్ళకి గంతలు కట్టుకొని కూర్చోబోతున్నాం. నాతో వచ్చేవాళ్ళు ఎవరు వస్తారో రండి. న్యాయానికి ఈరోజు కళ్ళు గంతలు కట్టారు వాళ్ళు, న్యాయాన్ని కూడా ధిక్కరించారు. అంటే న్యాయస్థానం ధిక్కారం అయితే కోర్టు ధిక్కారంగా చేసింది. ఇప్పుడు నాకు న్యాయం కావాలి, నేను కళ్ళకి గంతలు కట్టుకొని కూర్చుంటా. దీనికి మీ సపోర్ట్ ఉంటే మీ తాలూకు మనిషి ఒక్కొక్కరు తీసుకొని రండి. దానికి వెంకట యాదవ్ గారు ఏ విధంగా వెళ్ళాలి నాకు చెప్తారు, నేను ఆ విధంగా వెళ్తాను. నేను వెళ్ళాలనుకున్నాను, ఎక్కడ కూర్చుంటే అవుతుంది న్యాయం చెప్పండి. హైదరాబాద్లో కూర్చోవాలా, ఖమ్మంలో కూర్చోవాలా? ఖచ్చితంగా నేను కూర్చుంటా. నేను ఎందుకంటే ఫైట్ మొదలుపెట్టిన తర్వాత మధ్యలో వెళ్ళిపోయి వెన్ను చూపించే కులంలో పుట్టలేదు. నేను యాదవులం, పౌరుషానికి మేమే వారసులు అని చెప్పుకోవడం కాదు, ఆ పౌరుషాన్ని ఇప్పుడు చూపించాల్సిన సమయం వచ్చింది. వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారు, ప్రతి పోస్ట్లో రెచ్చగొడుతున్నారు. రెచ్చిపోక్కర్లే, మనం యుక్తితో పనిచేద్దాం, మనం ఖచ్చితంగా పనిచేద్దాం. నేను వెళ్ళి కూర్చోబోతున్నాం. వచ్చేవాళ్ళు ఉంటే ఆడ మగ అన్న చిన్న పెద్ద తాత అందరూ రండి, దయచేసి ప్రతి ఒక్కరూ రావాలి. దానికి మనం ఎలా వెళ్ళాలనేది వెంకట యాదవ్ గారే చెప్తారు. మన ఇంటర్నల్గానే ఇది కాబట్టి చెప్తున్నాం, ఎలా చేద్దాం ఆలోచన. కానీ వాళ్ళ మాటలకు మాత్రం సమాధానం చెప్పాల్సిందే. న్యాయ పోరాటమే. న్యాయానికే కళ్ళ గంతలు కట్టేస్తున్నారు అండి ఈరోజు, ఒక అధికార గర్వంతో, అధికార దర్పంతో. దానికి ఏంటి సమాధానం? దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించాల్సిన సమయం. మనకు సమయం అయిపోయింది, కాలాతీతం అయిపోయింది. ప్రతి ఒక్కరికి నాకు సహకరిస్తున్న ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఒక చిన్న సూచన అయితే, అమెరికాలో అసోసియేషన్ గురించి ఆలోచించండి, అది గట్టిగా చేయండి. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఎవరు వచ్చినా నాకున్నా నేను డిసిషన్ తీసుకున్నానని కాదు, పోరాట పట్టిమ యాదవుల్లో ఎప్పటి నుంచో ఉంది, పుట్టుకతోనే ఉంది. ఆ రోజు పోరాటం చేస్తేనే ఈ రోజు మనం ఇంకా మాట్లాడుతున్నాం. ఇప్పుడు పోరాటం చెప్తే బలయ్యే వాళ్ళలో మనమే ఉందాం ముందు వరుసలో అనుకున్నాం కదా, అదే చేద్దాం. ఎస్, బలే అవుదాం ఖచ్చితంగా. మనం వెళ్ళేటప్పుడు నీకంటూ ఒక మార్క్ వేసి పోవాలంటారు, మా నాన్నగారు అదే చెప్పారు. పుట్టినప్పుడు కాదు, వెళ్ళిపోయేటప్పుడు నీ మార్క్ ఉండిపోవాలి జనాలని, అది చేయాలి. ఆ మార్క్ వేసి వెళ్దాం. ఇదే నేను చేయబోతున్నాను. దయచేసి తప్పులుంటే క్షమించండి, ఎక్కువగా మాట్లాడుంటే ఇంకా క్షమించండి. నాకు కొంచెం ఆవేశం ఎక్కువే, ఎందుకంటే విజయనగరంలో రాజులు మళ్ళీ తాగారు కాబట్టి ఎక్కువ ఉంటుంది. బట్ యాదవ రాజులం, మనం రాజులు ఏలేని రాజ్యంలో పుట్టినా యాదవ రాజులం కాబట్టి ఆ రాజుల పౌరుషం ఎప్పుడు ఉంటుంది. రెడ్డి కాదు, చౌదరి కాదు, ఇంకెవరు వచ్చినా సరే ఎదుర్కొండే, సచ్చుడో తెచ్చుడో రెండే. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ధన్యవాదాలు.